క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 127. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిని కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకుంటూ చిన్న ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి వీక్షకులతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తాం. పరిశుద్ధ మహోన్నత దయగల తండ్రి, కృపగల ప్రభువు, మరొక మంగళవారం రోజున తండ్రి ఈ రీతిని మేము ఈ కార్యక్రమంలో పొందడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ రోజు ఈ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా జరగడానికి, అలాగే ప్రశ్నలు అడగడానికి సిద్ధపడుతున్న మా ప్రియులు త్వరగా జాయిన్ అయ్యి చక్కగా సూటిగా అందరికీ అర్థమయ్యే విధంగా మంచి ప్రశ్నలు అడిగి వాక్యానుసారమైన జవాబులు పరిష్కారాలు తెలుసుకోగలటానికి ఆ రీతిన అనేకులకు ఈ కార్యక్రమం దోహదపడి ఆశీర్వాదకరంగా ఉండినట్లు పివు గారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ జ్ఞానం చేత నింపి మీ మహిమార్థమే వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటాం. ఏస్తున్నాము ఆస్వాదించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పివు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే యూట్యూబ్ లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో ఈ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో మేము లైవ్ చాట్ క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం. చివరి అరగంట కేవలం లైవ్ చాట్ కోసం, ప్రశ్నల కోసం మాత్రమే కేటాయించి దాదాపుగా ప్రశ్నలు అన్నిటికీ జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తాం. లేదు, లైవ్ చాట్ ద్వారా కాకుండా జూమ్ లో జాయిన్ అయి నేరుగా బిబు గారు మీ ప్రశ్న అడగాలనుకుంటే అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన లింక్ పిన్ చేసి ఉంచడం జరిగింది. సో ఆ జూమ్ లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదా అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదండి అని మీరు అంటున్నట్లయితే అప్పుడు బహుశా మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండవచ్చు. సో ముందుగా యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. అని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా అందులో మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ చేయబడకపోతే ఇంకొక ఫాలో క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం, సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇస్తాము. కాబట్టి మొదట ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, అలాగే ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్న మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుందని దయచేసి గమనించండి. అలాగే లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారో అదే క్రమంలో, అలాగే జూమ్ లో ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతున్నారు అదే క్రమంలో మీకు మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ వంతు వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తున్నాము. అలాగే జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము మీ గారు జవాబు చెప్పడం పూర్తయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారు అని అంటే మీరు ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని భావిస్తాను. కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసము ఈ రీతిన మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రవీణ్ బాబు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్, ప్రెసెంట్ మనం ఎన్నో బైబిల్స్ మార్కెట్ లో అంటే అవైలబిలిటీలో ఉన్నాయి కదా, ఏ బైబిల్ అనేది అంటే పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేషన్ కానీ అన్ని బాగుంటాయి బ్రదర్, మన రెఫరెన్స్ కానీ అన్నిటికి కానీ? యా, అంటే మీరు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ బైబిల్. ఎస్ బ్రదర్, ఇంగ్లీష్ బైబిల్. ఓకే ఓకే. నేనైతే ఎప్పటి నుంచో కింగ్ జేమ్స్ వర్షనే చదివి అలవాటు చేసుకున్నాను బ్రదర్. అండ్ అది చాలా దగ్గరగా ఉంటుంది ట్రాన్స్లేషన్, ఓకే. గ్రీక్ ట్రాన్స్లేషన్. సో అలా అని చెప్పి అది మాత్రమే అని కాదు, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కావచ్చు, ఎన్ఏఎస్బి కావచ్చు. యాక్చువల్లీ లేటెస్ట్ గా ఎల్ఎస్బి అని ఒకటి వచ్చింది, మీకు ఐడియా ఉందా? ఎన్ఏఎస్బిదే మోడర్న్ వర్షన్ అన్నమాట. ఓకే. సో అది చాలా మంచి ట్రాన్స్లేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో చాలా ఫుట్ నోట్స్ ఇచ్చారు. సో వేరియంట్ రీడింగ్స్ ఉన్న ప్లేసెస్ అన్నిట్లో కూడా ఏ మాన్యుస్క్రిప్ట్స్ లో ఎలాంటి వేరియంట్ రీడింగ్స్ ఉన్నాయన్నటువంటి ఇండికేషన్స్ కూడా ఇస్తూ చేశారనమాట ఆ ట్రాన్స్లేషన్. సో రీడర్ కి బాగా అంటే అసలు ఒరిజినల్ సోర్సెస్ లో ఏముంది అనే ఒక ఐడియా ఇచ్చే విధంగా రూపొందించినటువంటి ఒక బైబిల్ ట్రాన్స్లేషన్ అనమాట అది. సో ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ ట్రాన్స్లేషన్ టు హ్యావ్. బట్ నేను మాత్రం పర్సనలీ కేజేవి అండ్ ఎన్కేజేవి రికమెండ్ చేస్తాను. ఓకే ఓకే. I personally enjoy reading KJV even today. And చాలా దగ్గరగా
ఉంటుంది. అంటే వర్డ్ బై వర్డ్ ట్రాన్స్లేషన్, అంటే లిటరల్ ట్రాన్స్లేషన్ చేశారు కేజీవి అని. ఆ, చాలా మంచి రెప్యుటేషన్ ఉంది దానికి. ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ టు యూస్ ఎనీ గుడ్ వర్షన్. కానీ కొన్ని మోడర్న్ వర్షన్స్ ఉన్నాయి, అవి అంత సమగ్రంగా ఒరిజినల్ సోర్సెస్ కి దగ్గరగా చేసినటువంటి ట్రాన్స్లేషన్స్ కావు. పారాఫ్రేజింగ్ చేసి చేసినటువంటి కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయన్నమాట. పారాఫ్రేజ్డ్ వర్జన్స్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు కూడా. సో అలాంటివి మనకు అంత హెల్ప్ఫుల్ కాకపోవచ్చు, ఎందుకంటే అందులో చాలా వరకు ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళ ఆలోచనలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ థియోలాజికల్ బయాసెస్ కానీ మనకు అవసరం లేదు. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ ఉన్నట్టుగా చదవడం కావాలి. కాబట్టి అతి దగ్గరగా, అంటే గ్రీక్ ట్రాన్స్లేషన్ కి గ్రీక్ మేనుస్క్రిప్ట్స్ కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏ వర్షన్ అయినా తీసుకోవచ్చు బ్రదర్. ఎస్ బ్రదర్. బ్రదర్ ఒక్క అదర్ క్వశ్చన్ బ్రదర్. యా బ్రదర్ యాక్చువల్ గా ఇప్పుడు రిగార్డింగ్ అంటే ప్రవీణ్ అన్న గురించి ప్రజెంట్ చూస్తున్నది చాలా బాధగా ఉంది బ్రదర్. అంటే దీన్ని ఎలా కంఫర్ట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అంటే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి ఏంటి అనేది అది కూడా ఒక డైలమా బ్రదర్. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అనేది. మీరు మరణాన్ని గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఏదైతే ఇప్పుడు మీడియాలో వస్తా ఉందో అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి, లేకపోతే మన సైడ్ క్రిస్టియన్స్ కొంతమంది రైట్ చేయడం కానీ, ప్లస్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ప్రజెంట్ చేయడం కానీ, ప్లస్ దాన్ని మనం ఎంతవరకు తీసుకుని మనం ఎంతవరకు కంఫర్ట్ చేసుకోవాలి అనే దాని మీద జస్ట్ డైలమా బ్రదర్. అసలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎన్నైనా చేస్తారు బ్రదర్, నా ఉద్దేశం వాళ్ళు ఎన్నైనా చేస్తారేమో, మనం ఎంతవరకు తీసుకోవాలి అనే దాంట్లో చాలా డైలమాలు ఉన్నారు బ్రదర్. అది ఒక పెద్ద బాధ అయిపోయింది బ్రదర్ యాక్చువల్గా. కరెక్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్రదర్, మీడియాలో వచ్చే ప్రతిదీ మనం అథెంటిక్ గా తీసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీడియాలో వచ్చేటటువంటి వర్జన్స్ మారుతూ ఉంటాయి. మీరు చూడండి, డిఫరెంట్ ఛానల్స్ లో లేదా ఒకే ఛానల్లో డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళు చెప్పేటటువంటి స్టోరీస్ లో చాలా వేరియేషన్స్, ఇన్కన్సిస్టెన్సీస్ కనబడుతూ ఉంటాయి. సో అన్నిటికీ డిస్క్లైమర్ గా వాళ్ళే చెప్పేది ఏంటి అంటే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదనో, లేకపోతే ఇంకా దర్యాప్తు బృందం ద్వారానో పోలీస్ ద్వారానో ఇది ఇంకా ధృవీకరించబడలేదనో, ఇలాంటి మాటలు వాళ్ళే చెప్తా ఉన్నారు కొన్ని ఛానల్స్ లో. అట్లీస్ట్ అంటే కొంత డీసెన్సీ మెయింటైన్ చేస్తూ ఈ ఫుటేజెస్ చూపిస్తున్నప్పటికీ కూడా మేమేం ధృవీకరించట్లేదు అనే జాగ్రత్త పడుతూ చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకే తెలియనప్పుడు మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అంటే వాళ్ళు ఊహాగానాల్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో పోలీసు వాళ్ళు చాలాసార్లు న్యాయం కోసం గట్టిగా అడిగినటువంటి క్రైస్తవులకి నోటీసులు ఇష్యూ చేశారని విన్నాను నేను. ఐ డోంట్ నో హౌ ఫర్ దట్ ఇస్ ట్రూ. అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్రైస్తవుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేస్తుంది అని విన్నాను. కానీ ఇట్లాంటి మీడియాస్ పైన కూడా వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో, వాళ్ళు ధృవీకరించక ముందే వాళ్ళు అథెంటిక్ గా రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకొక వదంతిని ఎందుకు వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి అనుమతిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. సో డెఫినెట్లీ మీడియాలో వచ్చినంత మాత్రాన అదే ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిన వర్షన్ అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు బ్రదర్. అంటే ఇప్పుడు విజువల్స్ చూసినటువంటి వాళ్ళు, నేను విజువల్స్ చూసి అనలైజ్ చేసే పొజిషన్లో లేను. అది వ్యూవర్స్కి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పే అనాలిసిస్ని బట్టే నేను తీసుకోవాల్సి ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పే ఒపీనియన్స్ని బట్టి. కానీ విజువల్స్లో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు చూసేవాళ్ళు. ఒక్కొక్కల వర్షన్ ఒక్కొక్కలాగా ఉంది. అంటే ఆయన వేసుకున్నటువంటి అటైర్లో కనిపించేటటువంటి డిఫరెన్సెస్ కావచ్చు, ఆయన ఫీచర్స్లో కనబడేటటువంటి డిఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనలైజ్ చేసి చెప్తా ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడాను నిన్న సాయంత్రం నుంచి, ఇది ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మందితో నేను కాన్స్టెంట్లీ డిస్కస్ చేస్తా ఉన్నాను. అండ్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ టేక్ ఆన్ ఇట్. కానీ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, నన్ ఆఫ్ దిస్ ఇస్ అథెంటిక్. ఇది ఏది కూడా అధికారికంగా ప్రకటించబడినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ఊహాగానాలు మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏఐ జనరేషన్ లో ఏదైనా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఏదైనా మార్ఫింగ్ చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. సో సో అట్లాంటి ఒక పరిస్థితిలో మనము ప్రభుత్వము అధికారికంగా ప్రకటించకుండా మనం తొందరపడి ఒక కన్క్లూజన్ కి రావడం అనేది, అంటే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, ఎక్కడా తొందరపడట్లేదు కదా. ఇప్పటి వరకు కూడా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు నాకు తెలిసినంత వరకు. లేటెస్ట్ గా నేను చూసినంత వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పెట్టినట్టుగా తెలియదు నాకు. అంటే పెట్టలేదు కదా. అండ్ ఈవెన్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. దే ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ కేర్ ఫ్రమ్ దేర్ సైడ్. సో అట్లాంటప్పుడు మనం కేర్లెస్ గా, రెక్లెస్ గా ఒక దాని గురించి మాట్లాడడం అనేది మంచిది కాదు. సో విజువల్స్ లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీ గురించి నేను చెప్పాను. కానీ మామూలుగా మీరు చూడండి, ఇప్పుడు ఒక ఎస్ఐ గారి వర్షన్ ఒకటి వచ్చింది కదా నిన్న, మీరు చూసింటారు 3 hours అన్నారు అన్నటువంటి వర్షన్ ఒకటి వచ్చింది. సో ఆ ఎస్ఐ గారే ఫేస్ టు ఫేస్ మీడియాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? ఆయన తాగినట్టుగా ఎలాంటి అనుమానం రాలేదు,
అదేంటి ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ ఆయన ఆ, చాలా బ్యాలెన్స్డ్ గా కంట్రోల్డ్ గా ఉన్నారు. ఎక్కడ నాకు అనుమానించాల్సిన అవసరత అనిపించలేదు. అలా ఆయన డీలా పడిపోవడానికి ఆయన అంత దూరం నుండి ప్రయాణం చేస్తూ రావడము, వడగాలి తగలడం ఇవన్నీ కారణం అయి ఉండొచ్చు అని చెప్పారు ఆయన ఫేస్ టు ఫేస్. కానీ అదే కథనం గురించి ఎన్టీవీ రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పోలీసులు తాగి బండి నడపడం మంచిది కాదని కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించారని చెప్పారు. సో ఆయన స్ట్రైట్ గా చెప్పినటువంటి వర్జన్ తీసుకోవాలా, మీడియా వాళ్ళ అనాలిసిస్ తీసుకోవాలా మనం? అంటే ఒక చిన్న విషయంలోనే ఇంత ఇన్కన్సిస్టెన్సీ కనబడుతున్నప్పుడు వై షుడ్ వి టేక్ దేర్ వర్జన్? వై షుడ్ వి డిపెండ్ ఆన్ ద మీడియా? ఒక మీడియా చెప్పినటువంటి కథనాన్ని పట్టుకొని మనం కన్క్లూజన్స్కి ఎందుకు వస్తున్నాం? అంటే మనకి ఆ ఆ ఆ, మతోన్మాదులు సంబరాలు చేసుకుంటున్నారు కదా ఇది చూసి ట్రోల్. అవును బ్రదర్. వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదా? వాళ్ళు ఒక వదంతి పుట్టించి దాని మీద సంతోషంగా వాళ్ళు సంబరాలు చేసుకోవాలని అనుకుంటున్నారు. మనల్ని డిమారలైజ్ చేయడానికి, మనల్ని ఈ దొరికిన అవకాశంలో ఏదో చేసేయడానికి, ఏదో చేసేస్తున్నాం అనుకుని. బట్ మనం ఎందుకు తొందరపడాలి? వై షుడ్ వి హరీ హేస్ట్ టు కమ్ ఎస్ టు బ్రదర్. కన్క్లూజన్ ఆన్ దిస్? మనం అది చేయకుండా ఉండడం మంచిది కదా, జాగ్రత్త పడడం మంచిది కదా, జాగ్రత్తగా ఆలోచించడం మంచిది కదా. సో ఈవెన్ ఫ్రీ స్టైల్ కుర్రోడు కూడా చెప్పాడు బ్రదర్, అతను అసలు అట్లాంటిది ఏం లేదు, అసలు అట్లా ఏమనిపించలేదు అని కూడా చెప్పారు బ్రదర్. యా దట్స్ వాట్. సో వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు అలా అంటున్నారు, మీడియా వాళ్ళు దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ వర్జన్ కి తగినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఆ విధంగా మలిచి చెప్తున్నారు. సో అదేమి సిన్సియర్ అని మనం అనుకోవడానికి లేదు. సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ సేక్ కోసం చెప్తున్నాను, ఆయన నిజంగా తాగేసే ఇలా అయిపోయింది, స్వయం కృతాపరాధం వల్లే చనిపోయారు అన్నటువంటి విషయమే నిర్ధారించాలనుకుందాం ప్రభుత్వం వాళ్ళు. ఒకవేళ అలా చేసినా కూడా ఇప్పుడు ఏదైతే మతోన్మాదులు చేస్తా ఉన్నారో, ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటుని తీసుకొని అది ఒక మొత్తం సమాజం మీద రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, అదే స్టాండర్డ్ ని ఒకవేళ మనం వాళ్ళ మీద అప్లై చేస్తే, నేను డేరా బాబా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ డేరా బాబా చేసినటువంటి మహా కృత్యాలు, గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో అవును. అవి ఇప్పుడు ప్రవీణ్ గారు ఇది చేశారనుకున్నా సరే, ఈ తప్పు చేశారని అనుకున్నా సరే, ఆ డేరా బాబా చేసినటువంటి తప్పుల కాలిగోటికి కూడా సరిపోదు ప్రవీణ్ గారు చేసింది పోల్చుకోవడానికి. అన్ని అవును చేశాడు బ్రదర్. ఆయన, అన్ని చేశాడు ఆయన. సో అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తినే విమర్శిస్తూ వచ్చాం మనం. సన్యాసి అని చెప్పుకుంటూ సన్యాసి అయ్యాడు, బాబా అని చెప్పుకుంటూ పెద్ద దొంగ తయారయ్యాడని చెప్పి ఆయనను మాత్రమే విమర్శిస్తూ ఉన్నాం. కానీ ఏదైనా సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తప్పు చేయడంని బట్టి ఆ సమాజాన్ని అంతటినీ కూడా తప్పు పట్టాలన్నది వాళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రమాణం అయితే, ప్రభుత్వం కూడా దాన్ని చెక్ చేయకపోతే, అలాగే వదిలేస్తే కనుక, ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదిస్తుంది, మౌనం అంగీకారం అన్నటువంటి నియమాన్ని బట్టి ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది. కాబట్టి మనం కూడా చెప్పొచ్చు కదా, డేరా బాబా ఏదైతే చూపించాడో అదే హైందవ సమాజం అని మనం చెప్తే ఒప్పుకుంటారా వాళ్ళు? నేను అట్లా చెప్పట్లేదు, నేను అంత విజ్ఞత లేనటువంటి వ్యక్తిని కాదు వాళ్ళలాగా, నేనంతా చదువు సంధ్య లేనటువంటి వాడిని కాదు వాళ్ళలాగా. సో వాళ్ళంతా కూడా జీవితం నాశనం అయిపోయినటువంటి వాళ్ళు, ఏం చేయాలి ఒక గోల్ లేనటువంటి వాళ్ళు కూర్చొని చేస్తున్నటువంటి అల్లరి ఇదంతా కూడా. ఒక జీవితంలో వేరే లక్ష్యం ఏం లేదు వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి అల్లరి ఇదంతా కూడా. వాళ్ళలాగా కాదు మనం. వీ హ్యావ్ స్టడీడ్ బెటర్, వీ హ్యావ్ బెటర్ బ్రాటప్స్, వాళ్ళకంటే మంచి పెంపకాలు ఉన్నాయి, వాళ్ళకంటే మంచి చదువు ఉంది మనకి. సో వీ డోంట్ టాక్ లైక్ దట్, లైక్ దెమ్. సో ఒక సమాజాన్ని నిందించి, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు కారణంగా ఒక సమాజాన్ని అంతటినీ కూడా నిందించడం అనేది అసలు అంతకంటే అజ్ఞానమైనటువంటి, అంతకంటే మూర్ఖమైనటువంటి ఒకటి లేదు ఇంకొకటి. సో దట్స్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అండ్ అలాగే చేయాలి అని అనుకుంటే మనం చాలా చేయొచ్చు. డేరా బాబా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేయొచ్చు కావాలంటే, బట్ దట్ ఈస్ నాట్ అవర్ పర్పస్ రైట్ నౌ. ఓకే, సో నేనేం రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు ఎవరిని, ఈవెన్ హైందవ సమాజంలో ఉన్నటువంటి వారిని కూడా ఏమనే ఉద్దేశంతో నేను చేయట్లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి ఫూలిష్నెస్ ఎలా ఉంది, అది అంటే మా షూస్లో ఉండి వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను తప్ప, ఇక్కడ కూడా నేనేమి రిటాలియేటరీగా వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా అంటున్నాననే ఉద్దేశంతో అనట్లేదు ఇక్కడ. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ సార్. ఎస్ బ్రదర్. యా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ ది అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. Yeah. బిపు గారు, మన జూమ్ లో 5 పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఎస్ బ్రదర్. అంటే ఇదే అంశాన్ని గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి మేబీ కరెక్ట్. మీరు ఎస్, ఓకే. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. వందనాలు బిబు గారు, వందనాలండి అందరికీ. వందనాలు. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ నవీన్ గారు. ఈ వారం నుంచి మన సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు, ప్రతిదీ కూడా ఇదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి
నేను కూడా చిన్న 2 ప్రశ్నలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇది వాక్యానుసారంగా మీరు దీనికి జవాబు చెప్తారని నేను అనుకుంటున్నాను బ్రదర్. ఉమ్, అయితే ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి తెలిసిన సందర్భమే ఇక్కడ కయ్యేను హేబెల్ గురించి. ఇక్కడ ఉమ్, నేను 2 వచనాలు అయితే చదువుతాను బ్రదర్. ఏంటంటే కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఉమ్, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగా అతను నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడను. ఇది తెలిసిన సందర్భమే. అయితే అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి అక్కడ మొర్ర పెట్టుచున్నది. ఇది ఉమ్, అర్థమైంది కదా బ్రదర్? ఇది అందరికీ తెలిసిందే. ఉమ్, అయితే దేవుడికి స్వయంగా ఆ రక్తం, ఒలిగించబడిన రక్తం నాకు వినబడుతుంది, నాకు ఆ, చెప్తుంది అని దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా అక్కడ. ఉమ్, అయితే స్వయంగా ఇక్కడ ఆయన ప్రవీణ్ పగడాల్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన చనిపోయారు. ఆయన రక్తం అనేది అక్కడ ఒలిగించబడింది. నేను అందరూ అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఉమ్, దేవుడికే తెలుసు అక్కడ ఏం జరిగినది అనేది. ఇక్కడ ఉమ్, మానవులైన మనం ఎవరికి కూడా ఇప్పుడు తెలియదు. నేను వారం రోజుల నుంచి నేను చూస్తున్నా బ్రదర్. నాకు ఏం జరిగింది అయితే నాకు తెలియదు, మీకైతే తెలియదు, ఎవరికీ తెలియదు. దేవుడు ఉమ్. మాత్రం తెలుసు. కానీ ఎవరికి నచ్చినట్టుగా ఎవరు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కానీ ఈ టీవీల్లో కానీ ఎలా దుష్ప్రచారాలు చేస్తారంటే. సారీ, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, బ్రదర్ క్లుప్తంగా మీ ప్రశ్న ఏంటో చెప్తారా? అయితే బ్రదర్ ఇక్కడ వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటే స్వయంగా ఆయన ఎలా చనిపోయారనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్. ఎందుకంటే చాలా విసిగిపోయాను బ్రదర్. ఆ రోజు నుంచి నేను సరే నిద్ర కూడా లేదు నాకు దాని ఫస్ట్ గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రక్తం మొరపెడుతుంది అన్నది ఒక అలంకారం. ఓకే, అంటే అక్షరాల రక్తం మొరపెట్టదు ఎక్కడ కూడా. అవునవును brother. అవును, కానీ ఇది ప్రతీకారానికి, అంటే న్యాయయుక్తమైనటువంటి ప్రతీకారానికి పిలుపునిస్తుంది ఈ చిందించబడినటువంటి రక్తం అన్న భావంలో చెప్పినటువంటి మాట తప్ప అక్షరాల రక్తం ఏదో మాట్లాడుతుంది అది దేవుడు వింటున్నాడని కాదు దాని అర్థం. కాదు కాదు, అవును brother. ఓకే, సో ఆ సెన్స్ లో మనం తీసుకోవాలి. సో చిందించబడినటువంటి ప్రతి ఆ, రక్తము, అన్యాయంగా చిందించబడినటువంటి ప్రతి రక్తము అలాంటి పిలుపునే ఇస్తుంది వాస్తవానికి. అవును, దానికి న్యాయవంతుడైనటువంటి దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అవును, ఎక్కడ అది జరిగిందో అక్కడ. ఓకే, ఒకవేళ ఇప్పుడు అది జరిగింది ఆ, హత్య వలన అయితే గనక ఎవరైతే నరహత్య చేశారో వాళ్ళ విషయంలో ఒకవేళ ప్రభుత్వం శిక్షిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ దేవుని అవును. న్యాయం మాత్రం వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టదు అన్నది మనం. ఎన్నడూ విడిచిపెట్టు. అవును బ్రదర్, అవును, సో అవును, ఆ దేవుడు న్యాయం చేసేవాడిగా ఉన్నాడు. అవును, ఒకవేళ వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా స్వయం కృతాపరాధం వల్ల ఏదైనా జరిగింది అని అనుకుంటే అది ఆ రక్తం తన మీదే ఉంటుంది. ఎవరైతే అలా కృతాపరాధం వల్ల చనిపోయారో, అజాగ్రత్త వల్ల తన అవును, ప్రాణాన్ని తాను కాపాడుకునేటటువంటి బాధ్యతను విస్మరించి బాధ్యతారహితంగా ఎవరైతే చనిపోతారో వాళ్ళ రక్తం వాళ్ళ మీదే ఉంటుంది వాస్తవానికి. అవును brother. దానికి వాళ్ళే లెక్క చెప్పాల్సినటువంటి వారిగా ఉంటారు దేవుని ముందు. అవును, అందుకే అజాగ్రత్తగా మన ప్రాణాలని పోగొట్టుకోవడం కానీ, లేకపోతే ఆత్మహత్య ద్వారా మన ప్రాణాలని అంటే ఇది ఆత్మహత్యకు సంబంధించిన విషయం కాదు, కానీ నియమం చెప్తున్నాను మామూలుగా. అవునవును, మీరు అవును. అడిగినటువంటి కాంటెక్స్ట్ ఆత్మహత్యకు సంబంధించింది కాదు, కానీ నియమాన్ని మాత్రమే చెప్తున్నాను. అంటే అజాగ్రత్త వల్ల కావచ్చు, ఆత్మహత్య వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకునే విధంగా ప్రవర్తిస్తే గనక దానికి అతనే బాధ్యుడు అవుతాడు. హీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, సో దేవుడు తప్పకుండా న్యాయం చేసేవాడిగా ఉంటాడు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి విషయం. సో వాక్యానుసారంగా ఒక నేరం ఎలా జరిగింది అనేది మనం నిర్ధారించలేం బ్రదర్. అది వాక్యానికి ఉన్నటువంటి ఉద్దేశం కాదు. అది జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఆధారంగా మనం నిర్ధారిస్తాము. కానీ వాక్యంలో ప్రతి పరిస్థితికి ఎలాంటి నియమాల్ని మనం అన్వయించడం ద్వారా ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మాత్రమే నేర్చుకుంటాం మనం. ఓకే బ్రదర్? ఓకే, ఓకే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్. తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అవుతుంది. మీ పరిచయం చేసుకుని మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు చక్రవర్తి. నేను పుణే నుంచి కాల్లో జాయిన్ అయ్యాను. ఎస్ చక్రవర్తి. అన్న, నేను ఒక టెస్ట్ మనీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. అందులో నుంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు నబిల్ ఖురేషి ఐడియా ఉంది కదన్నా? నబిల్ ఖురేషి, ఎస్, రవి జకరియస్ మినిస్ట్రీలో ఉండేవాళ్ళు. అవునన్న, అతను డేవిడ్ వుడ్ ఫ్రెండ్ కూడా. అవునవును. అండ్ హీ వాజ్ ఎ ముస్లిం అండ్ ఆయన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. అవునన్న. అన్న, నేను అతని సాక్ష్యాన్ని నేను చాలా సార్లు విన్నాను, పదే పదే విన్నాను. అతను క్లియర్ గా చెప్పింది ఏంటంటే ముస్లిమ్స్ అనేవారు వాళ్ళకి ఏదైనా సమాధానం కావాలి అనుకుంటే వాళ్ళు కళల ద్వారా సమాధానాన్ని పొందే
ఆప్షన్ ని యూజ్ చేస్తారని చెప్పేసి తను చెప్పాడు. ఓకే. అతను అతనికి కూడా అతని యొక్క రక్షణ అనేది కేవలం ఎక్కువ మేజర్ గా ఉమ్, ఫస్ట్ ఆ కళల నుంచి జరిగింది. ఆ తర్వాత ఆ కళల్లో ఉన్న దాని భావం ప్రకారమే డేవిడ్ వుడ్ ఒక వర్స్ చెప్పాడు లూకాసు వార్త నుంచి. నేను అదే చూశాను. నాకు కళల ద్వారా వరుసగా 3 కళల్లో ఒకటే వచ్చేసిందని చెప్పేసి అతను చెప్పాడన్న. ఉమ్, కానీ ఇది ఆ, మీరు మొండితోక సుధాకర్ అన్నతో మాట్లాడిన పాయింట్లు మీరు చాలా కన్సిస్టెంట్ గా ఒకటే పాయింట్ చెప్పారు. ఉమ్, దేవుడు ఈ రోజు కేవలం బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడు, ఉమ్, బయట ఏ విధంగా మాట్లాడరు అని. అవును. కానీ ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సే కదన్నా. ఆ, యా. మాట్లాడకూడదని చెప్పేసి ఎలా అంటాం మనం? అంటే ఇప్పుడు అతను చెప్పింది అబద్ధం అనుకోవాలా? అంటే ఆ, ఇప్పుడు ఇక్కడ ఆయన అన్న ఒక్క ఆయన పాయింట్ కళ యాడ్ చేస్తున్నాను. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం 44 కూడా చాలా సార్లు కోట్ చేశారన్న. అవును. కేవలం రక్షణలోకి రావాలంటే తండ్రి ఆకర్షిస్తేనే వస్తాడు అని చెప్పేసి అన్నారు. అవును. ఒకవేళ ఇప్పుడు అతన్ని ఆకర్షించింది తండ్రి కాకపోతే అతను ఎలా వచ్చాడు రక్షణలోనికి? రైట్. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆయన చూసినటువంటి కళల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటో నాకు తెలియదు. ఆయన చెప్పారా అవి కూడా డీటెయిల్ గా? చెప్పాడు అన్న. అంటే ఒక నేరో పాత్ ఉంది, అందులోకి అందరూ ఎంటర్ అవ్వలేరు. అది అతనికి వచ్చిన కళ అన్న. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే రెండు విషయాల్ని డిస్టింక్ట్ గా అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్తున్నాను అంటే కళల ద్వారా దేవుడు కొత్త ప్రత్యక్షతలు ఇవ్వడు అని చెప్తున్నాను. ఓకే. కళల ద్వారా దేవుడు ప్రత్యక్షతలు ఇవ్వడు అన్నది కన్సిస్టెంట్ గా అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకే. కానీ ఓకే. ఒక వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి సంఘటనల్ని దేవుని గురించి ఆలోచింపజేసే విధంగా దేవుడు వాడగలడు కదా. అట్లాగే ఒక వ్యక్తి చూసేటటువంటి కళల ద్వారా కూడా దాన్ని కూడా ఒక సాధనంగా వాడుకుని దేవుని గురించి అతను ఆలోచించే విధంగా చేసేటటువంటి సామర్థ్యం దేవునికి ఉంది. అలా చాలా సాక్ష్యాలు నేను కూడా విన్నాను. అంటే వ్యక్తిగతంగా ఒక కళ చూసిన తర్వాత దాని గురించి భయపడిపోవడము, సైకలాజికల్ గా అది చాలా డిప్రెసివ్ గా వాళ్ళ పైన ఉండేలాంటి ఇంపాక్ట్ చూపించడము, దాని కారణంగా వాళ్ళు దేవుని వాక్యం చదవడానికి ప్రేరేపించబడ్డము, దాని ద్వారా వాళ్ళు రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డము, ఇట్లాంటివి జరిగాయి. అవి ప్రత్యక్షతలు కావు. జస్ట్ లైక్ అంటే మన జీవితంలో జరిగే ఇతర సంఘటనల్ని దేవుడు ఎట్లాగైతే మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుకుంటాడో అట్లాగే ఒక కళను కూడా వాడుకోగలడు ఆయన. బట్ కళ ఒక రెవల్యూషన్ గా వచ్చిందా, దేవుడు దాన్ని ఒక ప్రత్యక్షత మాధ్యమంగా వాడుకున్నాడా అన్నది మనం ఎదుట ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే. అలా దేవుడు వాడుకుంటాడని చెప్పడానికి అవకాశం లేదు. సో దేవుడు ఏ మాధ్యమం ద్వారా ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించినా సరే అది తండ్రి ఆకర్షించడం వల్లనే జరిగింది అన్నది కన్సిస్టెంట్ గానే ఉంది జాన్ 6:44కి. కాబట్టి అక్కడ సమస్య ఏమీ లేదు అని అనుకుంటున్నాను ఆ వచనం విషయంలో అయితే. ఓకే అన్న. యా. నేను ఇక్కడే చిన్న పాయింట్ యాడ్ చేస్తానన్నా. యా. కానీ అతనికి వచ్చిన కళ ఏదైతే ఉందో, అతనికి వచ్చిన ప్రత్యక్షత కానీ లేదంటే కళ ఏదన్నా కానీ అదే అలాంటి కైండ్ ఆఫ్ ప్రత్యక్షతే డేవిడ్ వుడ్ కూడా వస్తే ఇద్దరికి కామన్ గా ఒకటే వచ్చింది. అయితే ఇది అసలుకి సాధ్యమా? మనం వాళ్ళ రక్షణ అయితే క్వశ్చన్ చేయట్లేదన్నా, కేవలం ఇది సాధ్యమా అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఐ డోంట్ నో, అంటే అది సాధ్యమా కాదా అన్నటువంటి విషయము నాకు తెలియదు. ఐడెంటికల్ గా ఒక కళ ఇద్దరికి రావడం సాధ్యమా అంటే కళ కదన్నా, ఇతనికి ఏదైతే అంటే ఇతను వాళ్ళిద్దరు ఒక రూమ్ షేర్ చేసుకున్నారని చెప్పేసి చెప్పారు. అవును. అయితే ఇతను ఏదైతే అతని మీద ఆధిపత్యం చూపించాలనుకున్నాడో ఇతనికి వచ్చిన భావమే అతన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి దేవుడు అతనితో చెప్పాడని చెప్పేసి అతను అన్నాడు. ఓకే. అది బేసికలీ దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు, దేవుడు నడిపిస్తాడు అన్నటువంటి వాళ్ళు అన్నిటినీ ఆ యాంగిల్లో కోరిలేట్ చేస్తూ ఉంటారు. ఓకే. దే విల్ ట్రై టు డిరైవ్ ఎ మెసేజ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ దేర్ లైఫ్ అండ్ గివ్ అన్ ఇంటర్ప్రిటేషన్ టు ఇట్. ఓకే. దాన్ని బేస్ చేసుకుని మనము అనడానికి ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి విషయం కూడా, అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ పాత్ కనబడతా ఉంది, ఒక నారో పాత్ కనబడతా ఉంది. ఓకే. దాంట్లో చాలా మంది ప్రవేశించట్లేదు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అయి ఉంటే కనుక డేవిడ్ వుడ్ ఒకవేళ అతనికి సువార్త ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అది చాలా తరచుగా మనం వాడేటటువంటి వచనం. ఒక మనిషి ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉంది, తుదకి అది మరణానికి దారితీస్తుంది, అది విశాలమైనటువంటి మార్గం, మనం ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఇది గాస్పుల్లో మనం సాధారణంగా వాడేటటువంటి టర్మినాలజీ. అలాంటి ఒక థాట్కి ఆయన ఎక్స్పోజ్ అయిన తర్వాత దాని ఇన్ లైన్ విత్ దాట్ ఒక కళ ఆయనకి రావడం అనేది అసహజమేం కాదు, సహజమే అది. అలా అని చెప్పి అది సహజాతీతం అని చెప్పడానికి కూడా అందులో ఏమీ లేదు బేసికలీ.
బట్ దేవుడు దాన్ని వాడుకుని అతని థాట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఇంపాక్ట్ చేయడానికి వాడుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను. జస్ట్ లైక్ హీ యూజెస్ ఎనీ అదర్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ దట్ ఈస్ నాట్ ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్. సో ఈ రోజు ప్రత్యక్షత ఉందా లేదా అనేది ఒక వ్యక్తి చెప్తున్నటువంటి అనుభవాల్ని బట్టి కానీ, అతని సాక్ష్యాన్ని బట్టి కానీ కాదు మనం డిటర్మైన్ చేయాల్సింది. ఈ రోజు ప్రత్యక్షతలు దేవుడు ఇంకా ఇస్తున్నాడా లేదా, కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ అనేది వాక్యం నుండి మనం అర్థం చేసుకుని విశ్లేషించి నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం. వాక్యం దానికి స్కోప్ ఇస్తుందంటే దాన్ని నమ్మాలి. వాక్యం దానికి అవకాశం లేదు అని చెప్తుంటే కనుక నమ్మొద్దు దాన్ని. సో దట్ ఈస్ అవర్ స్టాండ్ ఆన్ దట్ బ్రదర్ చక్రవర్తి. ఓకే ఓకే అన్న. ఓకే, యా యా అదే అన్న నా క్వశ్చన్. అన్న మీరు ఏమన్నా టైం ఇస్తే నేను హాఫ్ ఎ మినిట్ లో ఒక చిన్న కామెంట్ చేయాలనుకుంటున్నాను అన్న, ప్రవీణ్ పగడాల గారి విషయంలో. యశ్వంత్, ఈస్ దట్ ఓకే? అంటే ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ప్రశ్న కదన్నా, అంటే అక్కడ బండి పడిన దాని మీద చాలా మంది ఇలా పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దాని మీద చిన్న కామెంట్ చేద్దాం అనుకుంటున్నాను. యా జస్ట్ 20 seconds అంతే. చెప్పండి. యా అన్న, అక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడ పక్కన గుంటుంది కాబట్టి అది రాజేష్ మహాసేన మేజర్ గా చెప్తున్నాడు ఏంటంటే పడే అవకాశం ఖచ్చితంగా ఉంది, అది బుల్లెట్ స్పీడ్ గా వెళ్ళినా కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి అన్నాడు. కానీ ఎంత స్పీడ్ గా వెళ్తే ఇనర్షియా వల్ల బండి అంత దూరంగా వెళ్ళే అవకాశం ఉంటది, కానీ స్పీడ్ గా వెళ్ళేది ఆగి అక్కడే పడదు. రెండు ఖచ్చితంగా సపరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. యా, ఆ విషయం అంటే ఇట్లాంటి ఫైన్ డిస్టింక్షన్స్ అంటే అనాలిసిస్ చేయాల్సినటువంటి పాయింట్స్ చాలా వస్తాయి ఆ ఎంటైర్ నరేటివ్ లో. కానీ ఐ థింక్ మనం ఇక్కడ ఏమి నిర్ధారించలేము అది చెప్పడం ద్వారా. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ వి అవాయిడ్ ఇట్ యాక్చువల్లీ. యా ఓకే అన్న, ఓకే ఎందుకంటే సారీ బ్రదర్. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. మరి రాజేష్ మహాసేనకి అన్ని మాటలు అంత ఉద్రేకంతో చెప్పినందుకు వాళ్ళు నోటీస్ ఇచ్చారో లేదో మనకు తెలియదు. కొంతమంది క్రిస్టియన్ పాస్టర్స్కి అయితే ఇచ్చారని వింటున్నాము, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. మరి రాజేష్ మహాసేనకు కూడా నోటీస్ ఇచ్చారో లేదో మనకు తెలియదు ఆయన మాట్లాడిన మాటలకి. సో క్రిస్టియన్ పాస్టర్స్ ఆర్ క్లెయిమింగ్ అన్న నోటీస్ వచ్చిందని. అదే దట్స్ వాట్. సో వీ డోంట్ నో, అంటే దట్స్ దేర్ క్లెయిమ్. ఒకవేళ ఇచ్చుంటే కనుక మరి అవతల నుంచి ఎవరైతే ట్రోలింగ్స్ చేస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్ ఫేవర్ కామెంట్స్ చేస్తున్నారో, అది కూడా క్రిస్టియన్ కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా ఉంది కాబట్టి మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారో లేదో మనకు తెలియదు. వీ డోంట్ నో హౌ ఫేర్లీ దిస్ ఇస్ బీయింగ్ డెల్ట్. ఓకే, రైట్, ఆల్రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తర్వాత ఒప్పో అనే ఐడి నుంచి జాయిన్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకుని మీ ప్రశ్న. బ్రదర్ వినపడుతుందా? యా, వినబడుతుంది బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్, మీ ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఒక 2 క్వశ్చన్స్ నేను చాలా. మీ పేరు చెప్పాలి బ్రదర్. నా పేరు ప్రవీణ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, ఎస్ బ్రదర్, చెప్పండి. అంటే ఇప్పుడు రెవల్యూషన్ లో మనకి అంతం వరకు సహించే వాడికి జీవ కిరీటము ఇస్తారని ప్రభువు చెప్పారు కదా బ్రదర్. సో ఇప్పుడు ఆ అంటే ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా హతసాక్షిగా చనిపోయారు అనుకోండి బ్రదర్, ఒకవేళ ఇన్కేస్ ఆయనకి హెవెన్ లో ఏమైనా స్పెషల్ స్టేటస్ ఏమైనా వస్తుందా, లేకపోతే అంటే ఇప్పుడు బిలీవర్ చనిపోయారు అనుకోండి, సో ఆయనకి ఒక అంటే హతసాక్షిగా చనిపోయిన వారికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? యా, అంటే ఒక్క సన్నివేశంలో ప్రకటన గ్రంథంలోనే వాళ్ళు హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళందరూ కూడా వైట్ రోబ్స్ వేసుకొని విక్టోరియస్ గా మార్చ్ చేస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం అక్కడ. ఓకే, సో అంటే బట్ అది యోహానికి కన్వే చేస్తున్నటువంటి చాలా మెసేజెస్ లో భాగంగా అలిగోరికల్ గా చూపించినటువంటి ఒక పిక్చరే. సో అంటే హతసాక్షులకి ప్రత్యేకంగా ఒక స్థానం వస్తుంది పరలోకంలో అని చెప్పడానికి డిస్టింక్ట్ గా ఒక వచనం ఏమీ లేదు. వీ డోంట్ నో హౌ గాడ్ ట్రీట్స్ ఈచ్ పర్సన్. కానీ పరిచర్యలో ఎవరు ఎంత మేరకు వాడబడ్డారో, ఎలాంటి త్యాగాలు చేశారో దాన్ని బట్టి వాళ్ళకి రివార్డ్స్ ఉంటాయని మనం ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కొన్ని వచనాలను ఆధారం చేసుకుని. బట్ డిస్టింక్ట్ గా హతసాక్షులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి స్థానం ఉంటుంది అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మనం ఇన్ఫర్ చేయగలిగే లాంటి ఒకటి అయితే ఏమీ లేదు వాచనంలో.
అంటే ఇప్పుడు బిలీవర్స్ గానే ఆ, ఒకవేళ చనిపోయారు అనుకోండి బ్రదర్, అంటే సాక్షిగా కాకుండా నార్మల్ గా చనిపోతే ఏమైనా అంటే బయట అంటే ఏమైనా అనుకుంటారా? అంటే అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదా? అంటే ఓన్లీ హతసాక్షిగా చనిపోతే మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే బిలీవర్ గా చనిపోతే ఇంపార్టెన్స్ అంత ఇవ్వాల్సిన అవసరం లేదా? అలా కాదు బ్రదర్. యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకు పరలోక ప్రాప్తి కానీ దేవుని ఎదుట నిలబడేటటువంటి ధన్యత కానీ వచ్చింది మనం ఆయన కోసం ఏం చేశామనే దానిపైన కాదు. అది ప్యూర్లీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోవడం కారణంగా, మనం ఆయన కోసం చనిపోవడం కారణంగా మనం ఏం ఆధిక్యతలు సంపాదించుకుంటామని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మన కొరకు చనిపోయారు కాబట్టి మనకు వచ్చే దీవెనలన్నీ, పరలోక సంబంధమైన ప్రతి దీవెన కూడా దాని ఆధారంగానే మనకు అనుగ్రహించబడుతుంది. సో దేవుడు తన కనికరంలో మనం చేసినటువంటి సేవలు, అది కూడా మనం ఏమైనా మన సొంతంగా చేశామా? ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం వల్ల, ఆయన చూపించినటువంటి కృప ద్వారానే ఆయన కోసం నిలబడేటటువంటి అవకాశాలు వచ్చాయి. మరణం వరకు నమ్మకంగా అలా నిలబడగలిగాం. అది కూడా ఆయన కృపే. సో ఆ కృప ఇచ్చి ఆయన చేసినటువంటి మంచి క్రియలను ఆయన మొదటి నుంచి గుర్తిస్తూ వచ్చాడు కదా, అది మంచిదని యెహోవా చూసెను అని ఆయన చేసిన పని గురించి ఆయన మెచ్చుకోవడం అనేది మనం చూస్తాం. అలా మన ద్వారా మనలో ఆయన జరిగించేటటువంటి మంచి క్రియల్ని కూడా అది మంచిదని ఆయన చూసి దాన్ని ఆదరించి దాన్ని సన్మానించేటటువంటి కార్యం ఏదైనా ఆయన చేస్తే అది కూడా ఆయన కృపా కార్యమే, అది కూడా మన గొప్పతనం ఏం కాదు. కాబట్టి విశ్వాసుల్లోనే ఉన్నటువంటి ఏ గొప్ప క్రియని బట్టి కానీ, ఏ గొప్ప లక్షణాన్ని బట్టి కానీ వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి అని అనుకోవడం మాత్రం పాసిబుల్ కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ బాట్ బై ద సేమ్ ప్రైస్. ఒకే వెల పెట్టి మనం కొనబడ్డాం కాబట్టి అందరికీ ఒకే విలువ ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే బ్రదర్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మాథ్యూ 18:18 అంటే భూమి మీద మీరు ఏం బంధిస్తారో అవి పరలోకంలో కూడా బంధించబడతాయి అలా ఉంటుంది కదా బ్రదర్. ఇప్పుడు అదే కోట్ని జీసస్ పీటర్తో అంటారు కదా బ్రదర్. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రదర్? దానికి దేనికి డిఫరెన్స్ ఏంటి? పేతురుతో అన్న దానికి దీనికా? స్పెసిఫిక్ గా పీటర్ కి ఒక్కరికే యేసుప్రభు చెప్తారు కదా, నీకు పరలోక ఆలోచనలు ఇస్తాను, నువ్వు భూమి మీద ఏమి బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది కదా. అది మాథ్యూ 16 ఉంది. ఒకసారి చూద్దామా అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ ఏం చెప్పాడు, ఒకసారి కంపేర్ చేసి చూస్తే. మాథ్యూ 16:17 నుంచి చూడండి. అందుకు యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఓకే, అండ్ ఇది 18th చాప్టర్ లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనం చూస్తే 15th వర్స్ నుంచి చదవాల్సి వస్తుంది కాంటెక్స్ట్. అక్కడ సంఘానికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని గురించి, అంటే ఒక తప్పిదంలో, ఓకే లెట్స్ బి క్లియర్. 16th చాప్టర్ లో పేతురుతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే సంఘ స్థాపనకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు. నేను ఆ సంఘాన్ని కడతాను అన్నటువంటి కాంటెక్స్ట్ లో చెప్పినటువంటి మాటలు. ఓకే, యేసు ప్రభు తన సంఘాన్ని కట్టడం ప్రారంభించినప్పుడు మనం గమనిస్తే పేతురులో అది ఎలా నెరవేరింది ఇన్ ఏ స్పెషల్ వే అనేది మనం చూస్తే కనుక, మొదట పరలోక ప్రవేశం అంటే భూమి మీద దేవుడు స్థాపించినటువంటి పరలోక రాజ్యం ఆయన సంఘమే. కాబట్టి మొదట సంఘంలోనికి 3000 మంది ఆత్మలు ప్రవేశించడం అనేది ఎవరి ప్రసంగం ద్వారా జరిగింది అంటే పేతురు ప్రసంగం ద్వారా జరిగింది. సో పరలోక రాజ్యానికి ద్వారం తెరిచినట్టుగా అలంకారంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మొదట పరలోక ప్రవేశం చేసినటువంటి వారు ఆ 3000 మంది సంఘ స్థాపన తర్వాత సంఘంలోనికి మొదట రక్షింపబడి ప్రవేశించినటువంటి ఆత్మలు ఆ 3000 మంది అని ఒకవేళ మనం తీసుకుంటే కనుక, ఆ పేతురే తాళపు చెవి, ఆయనకు ఇవ్వబడినటువంటి తాళపు చెవిని వినియోగించి ఆ ద్వారం తెరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం స్పష్టంగా. అంటే అది యూదుల మధ్యలో నుంచి రక్షింపబడినటువంటి సందర్భంలో. మళ్ళీ సమరయుల నుండి రక్షింపబడినప్పుడు కూడా పేతురు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాతే అక్కడ అదేంటి పరిశుధాత్మ వారి మీదకి దిగి రావడం అనేది మనం చూస్తున్నాం. మళ్ళీ అన్యుల విషయంలో కూడా వాళ్ళు పరలోక రాజ్యంలోనికి అంటే సంఘంలోనికి ప్రవేశించినప్పుడు విశ్వాసం ద్వారా అక్కడ కూడా కొర్నేలి ఇంట్లో పేతురు ద్వారానే అది జరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో పేతురుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పని దేవుడు ఆయన ద్వారా జరిగించినట్టుగా మనం చూస్తున్నాం డెఫినెట్లీ. సో
సో పేతురు నీకు నేను పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాను అన్న నెరవేర్పు ఆయన పరిచర్యలోనే చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం మనం. హీ ఓపెన్ ది డోర్ ఇన్ అ వెరీ స్పెషల్ వే ఫర్ పీపుల్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద కింగ్డమ్. ఓకే, సో దాని ఇంటర్ప్రిటేషన్ అక్కడ తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అంటే తప్పు చేసినటువంటి ఒక సహోదరుడితో వ్యవహరించేటటువంటి సందర్భం అన్నమాట. 15వ వచనం నుండి మనకు. సో అక్కడ మొత్తం సంఘానికి ఇచ్చినటువంటి అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని సంఘంలో ఉంచాలా, బయటికి పంపించేసేయాలా అన్నటువంటి తీర్మానం న్యాయపరమైనటువంటి విచారణ జరిపించిన తర్వాత సంఘానికి తీసుకునేటటువంటి అధికారాన్ని ఇచ్చాడు ప్రభు. సో వాళ్ళు తీసుకునేటటువంటి ఆ నిర్ణయము సంఘం ఒకవేళ ఆ వ్యక్తిని ఆమోదిస్తే, అంగీకరిస్తే అది పరలోకంలో కూడా ఆమోదించబడుతుంది. సంఘం ఒకవేళ ఆ వ్యక్తిని బయటికి పంపించేసేయాలి, అతనికి సంఘపు తలుపులు మూసేయాలి అని నిర్ణయిస్తే అది పరలోకంలో కూడా ఆమోదించబడుతుంది. వాళ్ళు ఏమి ఒకవేళ అతని కోసం ద్వారాలు తెరిస్తే అది కూడా పరలోకంలో ఆమోదించబడుతుంది, అతని కోసం ద్వారాలు మూసేస్తే అది కూడా పరలోకంలో ఆమోదించబడుతుంది అన్నటువంటి అధికారాన్ని సంఘానికి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో రెండు కాంటెక్స్ట్ లో కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్ వాడినప్పటికీ కూడా ఆ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని బట్టి మనం ఇంటర్ప్రిటేషన్ ని డిటర్మైన్ చేసుకోవాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్. తర్వాత బెన్హర్ డానియల్ అనే ఐడి నుంచి జాయిన్ అయ్యారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు, మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. నేను బెన్హర్ డానియల్ ఫ్రమ్ జగిత్యాల అండి. నేను కూడా ప్రవీణ్ పగడాల గురించి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇన్ కేస్ అంటే ఇప్పుడే మనం ఏం చెప్పజాలము, అది నిర్ణయం ప్రభుత్వం ఇచ్చేదానికి మనము కట్టుబడి ఉంటాము. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కన్క్లూజన్కి వస్తే మరి మీరేమైనా క్రైస్తవ సమాజం తరఫున కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమన్నా ఇస్తారా? మీరు అని ఎందుకు అడుగుతున్నానంటే క్రైస్తవ సమాజం తరఫున ఇప్పుడు ఎవరు అందరూ పోరాడిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వారికి వాయిస్ ఉంటుందో ఉండదో, మీరు అయితే న్యూట్రల్ గా ఉన్నారు కాబట్టి అట్లా ఇచ్చే అవకాశం ఉన్నదా? ఇవ్వగలుగుతారా? ఎట్లా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఏం రెస్పాండ్ కావాలి, ఎట్లా కావాలి? మనమే కావచ్చు, లేదా క్రైస్తవ సమాజమే కావచ్చు, రిప్రజెంటేషన్ కావచ్చు. నేను ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది బ్రదర్ ఈ విషయంలో. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కూడా దాన్ని చెప్తా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు ప్రవీణ్ క్యారెక్టర్ నాకు ఏదైతే తెలుసో వ్యక్తిగతంగా, అంటే నేను 10 years ఆయనతో కలిసి తిరిగాను కదా, చెప్పాను లాస్ట్ వీక్ కూడా. అది 10 years అంటే 2010 నుంచి 2020 వరకు నేను ఆయనతో కలిసి ఉన్నాను. యాక్చువల్లీ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాము. అండ్ మోరోవర్ చాలా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కూడా మేము కలిసి చేసాము. చాలా దినాలు మేము కలిసి ఒక స్థలంలో ఉండడము, పరిచయం చేయడం కోసం మమ్మల్ని పిలిచినటువంటి ఆ చర్చ్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో అక్కడ కానీ మేము కలిసి ఉండడము. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అని చెప్తున్నప్పుడు నేను కేరళ వెళ్ళాను, ఆయనతో ఇందోర్ వెళ్ళాను, ట్రైన్ జర్నీస్ చేశాను కేరళకి కానీ ఇందోర్కి కానీ. కేరళకి 30 hours జర్నీ, ట్రివాండ్రంకి మేము వెళ్ళినటువంటి ట్రైన్లో. వెళ్ళడానికి 30 hours, రావడానికి 30 hours, అక్కడ ఉండడానికి ఒక 2 days అట్లా అనుకోండి. సో చాలా లాంగ్ టైం నేను ఆయనతో స్పెండ్ చేశాను. ఈ ఒక్క ఇన్స్టెన్స్ లో కూడా ఎక్కడ ఆయన తాగలేదు, ఒక సందర్భంలో కూడా ఆయన తాగలేదు. తాగడాన్ని జస్టిఫై చేస్తూ ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టుగా నేను ఆయన నోట ఎక్కడ వినలేదు. అలాంటి కాన్వర్జేషన్స్ కూడా మా మధ్య ఎప్పుడు రాలేదు. అంటే ఒకవేళ ఏదైనా నా ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం అయినా ఏదైనా చేస్తారు కదా, ఆయనకు అలవాటు ఉంటే ఎక్కడో ఒక దగ్గర కొడుతుంది కదా. చాలా క్లోజ్గా చాలా విషయాలు మాట్లాడుకున్నాను, చాలా పర్సనల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను ఆయనతో పంచుకునేది, ఆయన కూడా నాతో పంచుకునేది. అట్లాంటి వ్యక్తి ఎక్కడ కూడా అట్లాంటి అలవాటు ఆయనకున్న ఇండికేషన్స్ ఎక్కడ నాకు తెలియలేదు. సో నేను అది నమ్మడానికి ఇబ్బంది పడుతున్నాను వాస్తవానికి. అంటే ఐ హ్యావ్ నో రీజన్ టు బిలీవ్ దట్ హీ డ్రింక్స్. అంటే నేను లాస్ట్ 5 years నుంచి ఆయనతో టచ్లో లేకపోవడానికి సిద్ధాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు కారణమని నేను చెప్పాను లాస్ట్ వీక్ కూడా. ఆ భేదాభిప్రాయాలు ఇప్పటికి కూడా నాకు ఉన్నాయి ఆయన విషయంలో. ఈ రోజుకి ఆయన బ్రతుకుంటే ఆయనతో నేను ఆ విషయాల్లో పోరాడుతూ ఉండేవాడిని అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు పోరాడడానికి ఆయన లేరు కాబట్టి నా కన్క్లూజన్స్కి నేను స్టిక్ ఆన్ అయి ఉంటున్నాను. ఆయన అప్పుడు బోధించింది తప్పని ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు కూడా అది తప్పనే చెప్తున్నాను. కానీ ఆయన చేసినటువంటి మంచి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, అంటే అపాలజెటిక్స్ రెల్మ్లో దావా ప్రచారకులకు సమాధానం చెప్పడానికి కానీ హిందూ మతోన్మాదులకు సమాధానం చెప్పడానికి కానీ ఆయన ఏదైతే మంచి పోరాడుతూ మంచి కంటెంట్ని బయటికి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి సంఘానికి ఇచ్చారో, లేదా త్రిత్వ సిద్ధాంతము యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం విషయంలో నిలబడడానికి ఆయన ఏదైతే మంచి డిబేట్స్ చేశారో దాని విషయంలో ఒక మంచి పుస్తకం రాశారు ఆ మేరకు
త్రిత్వ సిద్ధాంతం మీద. త్రిత్వ సిద్ధాంతం గురించి రాయబడినటువంటి ఎక్కువ పుస్తకాలు లేవు. రాసిన కొన్ని పుస్తకాల్లో ఆయన రాసిన పుస్తకం చాలా క్లియర్గా, చాలా డిస్టింక్ట్గా ఆ డాక్టర్ని బాగా స్టేట్ స్టేట్ చేస్తూ నిరూపిస్తున్నటువంటి ఒక పుస్తకం అనమాట. సో అట్లాంటి మంచి కాంట్రిబ్యూషన్స్ చేశారు. సో దాన్ని నేను అప్రూవ్ చేస్తున్నప్పటికీ కూడా ఏవైతే ఆయన వాక్య విరుద్ధంగా బోధించారని, లేకపోతే వాక్యానికి కన్సిస్టెంట్గా లేని బోధలు చేశారని నేను నమ్మి ఆయనతో వేరయ్యాను, ఆ విషయాలు ఇప్పటికి కూడా డిఫరెన్సెస్ గానే చూస్తున్నాను నేను. అందులో ఆయన పొరపాటు చేశారని నమ్ముతున్నాను. అలా ఆయన చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. వాస్తవానికి ఆయన్ని కోల్పోయామనేది ఒక బాధ అయితే, ఆయన చేసినటువంటి తప్పుడు బోధలని నేను ఏదైతే నమ్ముతున్నానో వాటి విషయంలో సరిచేసేటటువంటి అవకాశం రాకముందే ఇంకెప్పుడు అలాంటి అవకాశం లేని స్థితి వచ్చింది అన్నటువంటి బాధ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ డ్రింకింగ్ విషయంలో ఎప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు వేరే విషయాల్లో ఆయనతో నేను విభేదిస్తున్నానని, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఫేవర్లో చాలా సెంటిమెంట్, చాలా ఇమోషన్ ఉన్నప్పుడు ఈ సమయంలోనే నేను ధైర్యంగా ఆయనతో విభేదించే అంశాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు, ఒకవేళ డ్రింకింగ్ చేస్తారు అని నాకు తెలిసి ఉంటే దాని గురించి కూడా చెప్పడానికి నాకేం ఇబ్బంది ఉండేది కాదు. కానీ నాకు తెలిసిన నాలెడ్జ్లో ఎక్కడా అది లేదు. కాబట్టి నేను దాన్ని నమ్మడానికి ఇబ్బంది పడతా ఉన్నాను. ఓకే, సో అది నేను అంగీకరించట్లేదు. కానీ ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే, లాస్ట్ 5 yearsలో అట్లాంటి అలవాటు ఏమైనా వచ్చిందా నాకు తెలియదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే కూడా, అంటే నేను ఒక కన్ఫెషన్ ఇస్తానా అని మీరు అడిగారు. బేసికలీ నేనేం చెప్తానంటే బ్రదర్, ఒక వ్యక్తి యొక్క పొరపాట్ల వల్ల సువార్తకు కలిగేటటువంటి నష్టమేమీ లేదు. ఒక వ్యక్తి చేసినటువంటి, అంటే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన, ఒకవేళ అలాంటిది జరిగితే కనుక, గాడ్ ఫోర్బిడ్, అట్లాంటిది అయ్యిందని నేను అనట్లేదు, ఆర్గ్యుమెంట్స్ కోసమే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. ఒకవేళ ఆ వాదన మనం తీసుకుంటే కనుక, అలాగే నిజంగా ఏమైనా జరిగి ఉంటే కనుక ఆ వ్యక్తికే నష్టం తప్ప దానివల్ల సంఘానికి నష్టం లేదు, సువార్తకు ఎప్పుడు నష్టం లేదు అన్నటువంటి విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. సో అది ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఒకవేళ ఇది ప్రభుత్వం నిర్ధారించినా సరే చాలా కేసెస్లో నిర్దోషులకు శిక్ష పడ్డం మనం చూసాము. ప్రభుత్వము చేసినటువంటి నిర్ణయమే. కోర్ట్స్లో కూడా ఎవిడెన్సెస్ని మిస్అనలైజ్ చేయడం లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చాలాసార్లు. కాబట్టి నిర్దోషులకు శిక్ష పడడము, దోషులకు శిక్ష పడకుండా వాళ్ళు తప్పించుకోవడం అనేది చాలాసార్లు ఏ వ్యవస్థలో అయినా, అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థలో మాత్రమే కాదు, మానవులు తయారు చేసినటువంటి ఏ వ్యవస్థలో అయినా అలాంటి లొసుగులు జరిగాయి. ఎందుకంటే మానవులు వాళ్ళకు ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో వ్యవహరిస్తున్నటువంటి విషయాలు కాబట్టి అలాంటి తప్పిదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టినంత మాత్రాన దాన్ని ఖచ్చితంగా నేను అథెంటిక్గా తీసుకుని దాని పక్షంగా నిలబడి మాట్లాడి, అవును ప్రవీణ్ ఇలా చేశారు, ఇలా చేయకుండా ఉండాల్సిందనే ఒక స్టేట్మెంట్ నా దగ్గర నుంచి వస్తుందని మీరు దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది నేను చేయకపోవచ్చు, ఐ మే నాట్ డూ దాట్. బట్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆయన చేసింది వాస్తవమే, అలాగే చేశారని అనుకుంటే మాత్రం ఇది నా స్టాండ్స్. ఆయన చేసినా సరే దానివల్ల క్రైస్తవ సమాజానికి వచ్చినటువంటి నష్టమేం లేదు, క్రైస్తవ సంఘానికి వచ్చిన నష్టమేం లేదు, సువార్తకు వచ్చినటువంటి నష్టమేం లేదు. ఆ వ్యక్తి మాత్రమే నష్టపోయాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇట్ డజంట్ ఎఫెక్ట్ అస్ ఇన్ ఎనీ వే. యా రైట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. బీబీ గారు, ఇంకొక జనరల్ రిమైండర్, మనకి 15 minutes టైం ఉంది. 7 members పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తారు. ఓకే, మేబీ 8 members. యా ఐల్ ట్రై టు బి బ్రీఫ్. యా ప్లీజ్. తర్వాత చంద్ర అని ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న. మేబీ అందుబాటులో లేనట్టున్నారు. తర్వాత తబిత అని. హలో. ప్రైజ్ లాట్ అన్న, నా పేరు రవిచంద్ర, మాది అనంతపురం నుంచి అన్న. ఒకే ఒక ప్రశ్న. అది లూకాసు వార్త 4:12 4వ అధ్యాయంలో అపవాది శోధిస్తున్నప్పుడు 12వ వచనంలో యేసుప్రభు అంటాడు కదా, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దు అని. తన గురించి చెప్పుకుంటాడా లేదు? ఆయన పాత నిబంధన నుండి కోట్ చేస్తున్నాడు బ్రదర్ ఆ మాటని. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం నుంచి కోట్ చేస్తున్నాడు ఆ మాటని. 8 అనుకుంటాను. మీరు క్రాస్ రెఫరెన్స్ బైబిల్ ఏదైనా చూసినా మీకు దొరుకుతుంది. అది మీ దేవుడైన మనం శోధింపవలదు అన్నటువంటి మాట. అంటే తన గురించి చెప్పుకోవట్లేదు. లేదు, ఇంకో చిన్న ప్రశ్న అయిపోతుంది. యెషయా 53:5 ఇక్కడ యేసుప్రభు గురించి మాట్లాడుతూ, అది యేసుప్రభు గురించి ప్రవచనం కదా సార్. అక్కడ యెహోవా మన పాపములన్నీ ఆయన మీద మోపెను అని ఉంటది కదా, అది పాస్ట్ టెన్స్ లో చెప్పినట్లు ఉంటది. బట్ అక్కడ ఫ్యూచర్ టెన్స్ రావాలి కదా. కానీ ప్రవచనాల్లో చాలా సార్లు అట్లాగే చూస్తాం మనం. అంటే
అంటే టెన్స్ తో పెద్దగా సంబంధం ఉండదు ప్రవచనాత్మకమైనటువంటి ఓకే భాగాల గురించి మాట్లాడుతున్నాం. అంటే అప్పుడు జరగబోయేటటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. ఓకే బట్ అంటే అది ఎంత సర్టెన్ గా ఉంది అని అంటే అది ఎంత ఎంత నిశ్చయంగా ఎంత ఖచ్చితంగా ఉంది అని అంటే జరిగిపోయిన ఒక వాస్తవాన్ని గురించి ఎంత ఖచ్చితంగా చెప్పగలమో అంతే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్తున్నారు అనమాట. దాన్ని అంటే దేవుని ప్రణాళికలో నిర్ణయించబడినటువంటి ఆ విషయం అంత స్థిరమైనది, జరిగిపోయిన దానిలాగే అంత ఖచ్చితంగా దాని గురించి మాట్లాడవచ్చు అనే భావం ఇస్తుంది అనమాట. ప్రవచనాలన్నింటిలో ఉన్నటువంటి ఒక స్టైల్ అది బేసికలీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రతాప్ ప్రిన్స్ అని అడిగి మీరు అన్మ్యూట్ చేసుకొని పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. హలో హలో ఎస్ బ్రదర్, అన్న ప్రైజ్ చాలా లోగా ఉంది. అన్న ప్రైజ్ రాడనా? ఎస్ బ్రదర్. అన్న నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పీటర్ ప్రిన్స్ అన్న. ఎస్ బ్రదర్. అన్న నా డౌట్ ఏంటంటే రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 33లో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు అని ఉంటున్నా. అవును. ఆ తర్వాత కిందకి వచ్చేసరికి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది వాడెవడు, శ్రమ అయిన బాధ అయిన. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి 2వ అధ్యాయం మొదట్లోనే ఎఫెసీ సంఘం మీద మాట్లాడుతూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనేసి మాట ఉంటుంది. తర్వాత ఇక్కడ అంటే ప్రేమ అనే దాని కూడా ఇక్కడ మనం చూస్తే మళ్ళా నీ క్రియలు సహనమును ఎరుగుదను, అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది, నీ ప్రేమను కోల్పోయావు, మొదటి ప్రేమను కోల్పోయావు అని మరలా ఆయన ఎలిగేషన్ చేస్తున్నట్టుగా ఉంది కదా. సో అక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కాంటెక్స్ట్ ఏంటి అంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డము అనేటటువంటి కాంటెక్స్ట్. సో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే మనం పైన నేరారోపణ చేయాలో ఆ యేసుక్రీస్తు ప్రభుయే మన పక్షంగా తండ్రి సన్నిధిలో ఆయన చేసినటువంటి బలి అర్పణ ఆధారంగా మనల్ని నీతిమంతులని ప్రకటించిన తర్వాత, అంటే నేరం మోపాల్సిన వాడు యేసుక్రీస్తు ప్రభుయే, తీర్పరిగా తీర్పు తీర్చాల్సినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుయే, ఆయనే మనల్ని నీతిమంతులని ప్రకటించేసిన తర్వాత మన రక్షణ నిశ్చయతను అది ఎంతగా భద్రం చేస్తుంది, ఎంతగా మనము దాని విషయంలో ధీమా కలిగి ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం చెప్తా ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపదు, అంటే క్రీస్తుతో మనకున్నటువంటి ఈ సంబంధం నిశ్చయమైనది, నిత్యమైనది, భద్రమైనది అన్నటువంటి విషయాన్ని ధృవీకరించడానికి చెప్పినటువంటి మాట అనమాట అది. అయితే ప్రకటన గ్రంథంలో నేరం ఒకటి మోపవలసి ఉన్నది అన్నది ఒక స్థానిక సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఒక స్థానిక సంఘంలో కరెక్షన్ అంటే వాళ్ళని సరిచేయడం అనేటటువంటి భావంలో చెప్పినటువంటి మాట. వాళ్ళని తీర్పు తీర్చి నిత్య శిక్షకు అప్పగించేటటువంటి ఒక మాటగా చెప్పినటువంటి సందర్భం కాదు అది. ఒక స్థానిక సంఘంలో జరుగుతున్నటువంటి పొరపాట్ల విషయంలో సరిచేయడానికి చెప్పినటువంటి మాట. అంటే ఒక తీర్పరి చెప్పేటటువంటి తీర్పుకి ఒక తండ్రి చేసేటటువంటి గద్దింపుకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఒక తీర్పరిగా మన పైన ఆయన నేరం మోపడు, ఆయన బిడ్డల పైన, దేవుడు ఏర్పరిచినటువంటి వారి పైన. అయితే ఒక తండ్రిగా ఆయన మనల్ని గద్దించగలడు. అయితే ప్రకటన గ్రంథంలో కూడా నువ్వు ఈ హెచ్చరిక వినకపోతే నేను నాశనం చేస్తానని ఏదైతే చెప్తున్నాడో అదొక అవిధేయమైనటువంటి స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందులో రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా, దేవుని చేత ఏర్పరచబడని వారు కూడా సంఘంలో సంఘ సభ్యులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సందర్భంలో చెప్పినటువంటి మాట అది తప్ప. అంతే తప్ప అక్కడ కూడా వినుటకు చెవులు గలవాడు వినేవాడు ఉన్నాడు అన్నటువంటి అజంప్షన్ చాలా క్లియర్ గా కనబడతా ఉంది. సో అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అందులో ఉన్నారు, వారిని ఆయన భద్రపరుస్తూనే ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి మిగతా వారి పైన ఆయన తీర్పు తీసుకొస్తాడు, దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ బ్రదర్. అంటే దీని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు ఎపిసి సంఘం, ఇప్పుడు పౌలు గారు పత్రిక రాసిన ఎపిసి సంఘము ఇక్కడ ఉన్న ఎపిసి సంఘం రెండు ఒకటే అన్న అయి ఉండొచ్చు బ్రదర్. ఎఫ్ఎస్లో ఉన్న సంఘమనే ఉంది. సో ఇట్ మైట్ బి ద సేమ్ చర్చ్ విచ్ స్టూడ్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఇక్కడ మనకి అంటే ఎపిసి సంఘం 2వ అధ్యాయంలో మీ ఎవరు అతిశయింపవలదో ఇది క్రియల వల్ల కలిగింది కాదు విశ్వాసం వల్ల అని మాట్లాడిన తర్వాత ఇక్కడ మరలా నీ క్రియలు నేను ఎరుగుదునని మరలా ఇక్కడ మరలా క్రియల గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే అవునవును, అంటే రక్షణ పొందడానికి క్రియలు దోహదపడవు, ఎందుకంటే మీరు కృపచేత విశ్వాసం ద్వారానే రక్షింపబడి ఉన్నారు అని 8-9 వచనాల్లో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో. కానీ 10వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలందు మీరు నడవాలని దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడని చెప్తున్నాడు 10వ వచనంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో.
సో వాళ్ళు రక్షింపబడిన వారిగా దేవుడు ఉద్దేశించినటువంటి క్రియల్ని చేశారా అంటే చేశారు ఖచ్చితంగా. ఆ క్రియల్ని నేను ఎరిగి ఉన్నాను, దాన్ని ఆమోదిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో అక్కడ ఇన్కన్సిస్టెన్సీ ఏమీ లేదు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత అక్షయ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. హలో, ప్రైజ్ లార్డ్ పాస్టర్ పీపు గారు. ప్రైజ్ లార్డ్ అండి. నా క్వశ్చన్ ఏంటంటే లైక్ రెవల్యూషన్లో మనకి 1000 year రెయిన్ ఉంటుంది కదా. అవునండి. సో ఆ 1000 year రెయిన్లో లైక్ ఈవెన్ క్రైస్ట్ వచ్చి ఆయన రూల్ చేస్తారు కదా. సో అప్పటి వరకు ఎవరైతే ఫిల్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఐ మీన్ ర్యాప్చర్ అప్పటి వరకు, సారీ అండి మీ వాయిస్ కొంచెం లో ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే, మీకు వినిపిస్తుంది ఇప్పుడు? అంటే 1000 years రెయిన్ కంటే ముందు ఏం చెప్తున్నారు మీరు? యాక్చువల్లీ 1000 year రెయిన్ ఉంది కదా పాస్టర్. ఓకే. సో ఆ 1000 year రెయిన్లో మనకి ఫిల్టర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ అంటే ర్యాప్చర్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్ ద సేమ్ టైమ్ ఆ 7 years పర్సిక్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు, పర్సిక్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు. అయితే 1000 year లో సేటన్ ఆయన బంధకాల్లో ఉండిపోతారు కదా. ఉండిన తర్వాత మళ్ళీ 1000 year తర్వాత మళ్ళీ దేవుడు సేటన్ విడిపించినప్పుడు అగైన్ దే విల్ ఫాల్ ఇంటూ కొంతమంది దేవుడిని విడిచి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉంటుంది కదా. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ 1000 years లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కనుక తీసుకుంటే కనుక, అంటే మనం ఏదైతే ప్రీమిలేనియల్ ఎస్కటాలజీలో చాలా లిటరల్ గా తీసుకుంటాం కదా దాన్ని, అలా తీసుకుంటే కనుక అందులో ఉన్నటువంటి కొంతమంది మళ్ళీ ఫాలో అవే అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక కన్క్లూజన్ కి రావాల్సి ఉంటుంది. సో అంటే దేవుని రాజ్యంలో పాలు పంచుకున్నటువంటి వారు కూడా మళ్ళీ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అన్న భావం వస్తుంది. కాబట్టి అది వన్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ మేక్స్ దట్ ఇంటర్ప్రిటేషన్ వెరీ క్వశ్చనబుల్ అనమాట. సో అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకోవద్దంటారా? అంటే దట్స్ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ లో నేను చెప్పగలిగే విషయం కాదు, చాలా విషయాలు అలిగారికల్ గా ఉన్నాయి. కాబట్టి బుక్ ఆఫ్ రెవల్యూషన్ లో మనకు కన్వీనియంట్ అయినప్పుడు అలిగారికల్ అని, మనకు మన థియరీస్ కి జస్టిఫై చేయడానికి అవసరమైనప్పుడు మాత్రమే లిటరల్ అని అలా తీసుకోవడం పాసిబుల్ కాదు. తీసుకుంటే కన్సిస్టెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనేది నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అవగాహన. బట్ నేను ఎప్పుడు చెప్పే విధంగా ఎస్కటాలజీ ఇస్ నాట్ మై సబ్జెక్ట్ యాక్చువల్లీ, అంటే నేను ఇంకా దాన్ని స్టడీ చేయాల్సి ఉంది. సో కన్క్లూజివ్ గా ఒక కన్విన్సింగ్ ఆన్సర్ నేను ఇచ్చే పొజిషన్ లో ఉండకపోవచ్చు ఇప్పుడు ఆ విషయంలో. బట్ దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. అంటే ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ అంటే చాలా నమ్మడానికి కష్టంగా ఉంది కదా. అది 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోట్లాడతారు ఆయనకు వ్యతిరేకంగా అనేది, అంటే మళ్ళీ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించిన తర్వాత అక్కడ కూడా తిరుగుబాటు ఉంటుంది అనే ప్రశ్నలు వస్తాయి అనమాట మనకి. అప్పుడు మనకు తెలుసు, అక్కడ ఉండదు అనేది మనకు తెలుసు వాక్యం ఇచ్చేటటువంటి నిశ్చయతను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం మనకున్నది నిత్యమైన సంబంధం అని వాక్యం చెప్తుంది కాబట్టి. సో అది నిత్యమైన సంబంధం అయితే దానికి అంతరాయం కలిగించేది ఏది కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి పరలోకంలో అలాంటి స్థితి ఉండదు. కానీ ఇది చాలా ప్రశ్నార్థకంగా చేస్తుంది మన నిశ్చయతని వాస్తవానికి ఈ ఇంటర్ప్రిటేషన్. సో దేర్ఫోర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్ ఇంటర్ప్రిటేషన్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత డాక్టర్ రక్షిత్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. Brother, good evening, brother. Nice to see you once again, Dr. Rakshit. Good evening, brother. Thank you for joining. Brother, once again, I appreciate your efforts to clarify the people. And నా ప్రశ్న వచ్చేసి ఇందాక బ్రదర్ అడిగిన దాంతో సంబంధం లేదు, నేను ఫస్ట్ నుంచే ఇది అడుగుదామని అనుకుంటున్నాను. కానీ ఎస్కటాలజికల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ అంటే గోయింగ్ టు ఎస్కటాలజీ. బట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కూడా కొంతమంది పాస్టర్స్ బయట మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం ఎక్కువ ఏంటంటే దేవుని రాజ్యం అనేటువంటి పదం ఎక్కువగా వింటా ఉన్నాం. అవును. సో ఐ వాంట్ యూ టు షేర్ యువర్ ఒపీనియన్. అసలు దేవుని రాజ్యం అంటే ఎస్కటలాజికల్ గా కాదు కానీ అసలు అంటే సంఘానికి ఏది మేలు, ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటే మేలు? అంటే దేవుని రాజ్యం అంటే ఒక మంచి పరిపాలన, అంటే అందరం మనం బ్యూరోక్రసీలోకి వెళ్ళిపోయి మనందరం రాజకీయ నాయకులం అయిపోయి ఒక డొమినియన్ స్టేట్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మంచి పరిపాలన ఇవ్వడం దేవుని రాజ్యం అంటే,
లేకపోతే దేవుని విలువలతో శాంతి, సమాధానం, సమానత్వం, దీంతో ఇలాంటి ఒక రాజ్యాన్ని స్థాపించడం దేవుని రాజ్యం అంటే, లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు కంప్లీట్లీ స్పిరిచువల్ రెల్మ్? ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తే మనకు అది మంచిది? ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ మనం మొదటి నుంచి కూడా దేవుని రాజ్య ప్రస్తావన అనేది న్యూ టెస్ట్మెంట్ లో చాలా విరివిగా మనం చూస్తాము, తరచుగా చూస్తాము. సో దాన్ని మొదటి నుంచి కూడా మనము విశ్లేషిస్తూ వస్తే కనుక మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అసలు బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయం గురించి అని. బైబిల్ చాలా స్పష్టంగా, అంటే మొదట మనం బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గర వింటాం ఈ మాటలు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమనసు పొందండి అన్నటువంటి మాటలు. సో పరలోక రాజ్యం ఎలా వస్తుంది అని అంటే, మనం మారుమనసు పొంది పరలోక రాజ్యంలో సభ్యులుగా చేరటం ద్వారా పరలోక రాజ్యం భూమి మీద విస్తరించబడాలి అన్నటువంటి ఆలోచన ఆ పరిచర్య ద్వారా, అంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను పరిచర్య ద్వారా మనకు కనబడతా ఉంది. సో పరలోక రాజ్యానికి ఎవరు వారసులు అయ్యారు అని అంటే, ఎవరైతే బలవంతంగా దేవుని రాజ్యాన్ని అపహరించుకున్నారో, బలత్కారులు దాన్ని బలత్కారంగా అపహరించుకున్నారు అన్నటువంటి మాట చెప్తున్నాడు యేసుప్రభు తర్వాత యోహానిది ప్రకటించినప్పుడు. అంటే మారు మనసు పొందడం ద్వారా మారు మనసు లేని పరిసయ్యులు, శాస్త్రుల దగ్గర నుండి వీళ్ళు అపహరించుకున్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తున్నాడు అనమాట మనకి ప్రభు అక్కడ. అంటే వాళ్ళు నీతిమంతులుగా, స్వనీతి పరులుగా ఉండి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేకపోయారు. వాళ్ళ స్వనీతే పరలోక రాజ్యంలోనికి వాళ్ళు రావడానికి అడ్డంకుగా మారింది. కానీ వీళ్ళ పాపస్థితిని గుర్తించి దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని దేవుని తట్టుకు తిరిగారు కాబట్టి మారు మనసుతో వాళ్ళు దేవుని రాజ్య వారసులు అయ్యారు అన్నటువంటి అవగాహన మనకు మొదటి నుంచి వస్తూ ఉంది. సో చాలా క్లియర్గా మారు మనస్సు ద్వారా దేవునితో కోల్పోయినటువంటి సంబంధంలోనికి తిరిగి రావడం ద్వారా మనం దేవుని రాజ్య వారసులం అవుతాము. అలా ఇతరులను నడిపించడం ద్వారా దేవుని రాజ్యాన్ని భూమిపైన విస్తరింపజేస్తాము అన్నటువంటి అవగాహన మొదటి నుంచి మనకి వస్తూ ఉంది. దట్ ఈస్ ద గాస్పుల్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ ద ఇవాంజలికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్ప్రెడింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బేసికలీ. సో ఎక్కడ కూడా న్యూ టెస్ట్మెంట్, ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్లో మీరు చూడండి, ఇదేంటి మీరు చెప్పిన విధంగా, అదే ప్రభుత్వ అధికారాల్లో మనం ఉండడం ద్వారా, లేకపోతే ఇతర రంగాల్లో మనము అభివృద్ధి చెందడం ద్వారా, లేకపోతే క్రైస్తవ విలువల ద్వారా ఇతర రంగాల్ని మనం క్రైస్తవీకరణ చేయడం ద్వారా దేవుని రాజ్యంలోనికి ఈ లోకాన్ని మనం నడిపిస్తామని కానీ, లేకపోతే దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో నెలకొల్పుతామని కానీ అలాంటిది ఏమీ చెప్పట్లేదు. అది ఇన్స్టెంట్ గా జరిగేటటువంటి ఒక అద్భుతంగా ప్రభు చెప్తా ఉన్నాడు. నేను మీ కొరకు, అంటే ఇప్పుడు రాజ్యం ఎవరెవరి కోసం సిద్ధపరుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే కూడా ఇప్పుడు ఈ వింత దేవుని రాజ్య ఆలోచన ఎవరైతే చెప్తా ఉన్నారో తరచుగా, వాళ్ళ ధోరణి ఎలా ఉంది అని అంటే, మనం ఒక రాజ్యాన్ని ప్రభు కోసం ఇక్కడ సిద్ధపరిస్తే, ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆయన వచ్చి దీన్ని పరిపాలిస్తారు అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ప్రభు మనకు అది కాదు చెప్పింది. ప్రభు ఏమన్నాడంటే, నేను మీ కొరకు స్థలం వెళ్తున్నాను అన్నాడు. నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధపరిచి, నేను సిద్ధపరిచినటువంటి స్థలంలో మీరు ఉండేలాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు ప్రభు. అది ఆయన బోధించినటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచన. అందులోనికి మనం ఇతరులను నడిపించడం ద్వారా, మారు మనసు, పాపక్షమాపణ, నా నామమున అందరికీ బోధించండి అని ప్రభు చెప్పి వెళ్ళాడు. ఆ సువార్త ప్రకటించడం ద్వారా ప్రభువును వాళ్ళు తెలుసుకొని ఆయన సంఘంలో చేరడం ద్వారా ఈ దేవుని రాజ్యం అనేది విస్తరిస్తుంది తప్ప, ఏ లోకమైతే దేవునికి శత్రువు అని చెప్పబడిందో ఆ లోకాన్ని మనం లోబరచుకోవడం ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాము అన్నటువంటి ఆలోచన ఎక్కడ న్యూ టెస్ట్మెంట్ లో చెప్పబడలేదు. మనకి సంఘానికి అది బాధ్యతగా ఎక్కడ చెప్పబడినట్టుగా మనం చూడట్లేదు. అదే ఆయన ఇన్స్టెంట్ గా ఒక్కసారే వచ్చి ఈ లోకాన్ని తీర్పుకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలను అన్నింటినీ కూడా లయం చేసి అన్నింటినీ నూతన పరిచేటటువంటి ఒక కార్యాన్ని ఆయన తన అద్భుతం ద్వారా జరిగించి, అది అట్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, అట్ ద కన్సమేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆయన చేసేటటువంటి కార్యం. బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ క్యాన్ డూ ఆర్ కాంట్రిబ్యూట్ టు. మనం కేవలం దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడం అని అంటే మారుమనసు సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే చేయగలుగుతాం. అది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయంలో కార్యం చేయడం ద్వారా నశించినటువంటి వారిని దేవుని రాజ్యంలో చేర్చడం, అంటే సంఘంలో చేర్చడం ద్వారా దేవుని రాజ్యం విస్తరింపబడుతుంది భూమి మీద అనే ఐడియానే నాకైతే న్యూ టెస్ట్మెంట్ లో కనబడుతుంది. ఐ డోంట్ దిస్ ఫోర్స్డ్ ఐడియా ఆఫ్ ద సోషల్ వ్యూ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను బైబిల్లో ఎక్కడ చూడట్లేదు. Yes, brother. Very comforting to hear that, brother. Very comforting. Thank you very much. Yes, brother. Thank you, brother. Thank you, brother. తర్వాత పండు అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ప్రశ్న. హలో, హాయ్ బ్రదర్. హలో బ్రదర్, నాది ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? మీరు మీ ఇంట్రొడక్షన్ చెప్పి తర్వాత. యా, మై నేమ్ ఈస్ పండు. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, భీమవరం. చెప్పండి.
యా నాది 2014 లో మ్యారేజ్ అయింది, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. ఉమ్, అయితే నేను చేసిన తప్పిదం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంక్వైరీ చేసుకోకుండా జస్ట్ మా అమ్మగారు పంపించి మా అమ్మగారు చూసుకుని వచ్చి మ్యారేజ్ ఓకే అని మ్యారేజ్ అయిపోయింది. ఉమ్, ఈవెన్ పెళ్లి చూపుల్లో కూడా నేను ఆమెకు చెప్పాను, మీ ఇంట్లో వాళ్ళు చెప్పారని కాదు, నీకు ఇష్టమైతే నీ ఇష్టపూర్వకంగా చేసుకో, లేకపోతే లేదని చెప్పి. ఉమ్, ఓకే అయితే పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి మొదటిసారి అది 7వ రోజు అండి, ఆ రోజు వీలు కుదిరింది. అంటే నేను అప్పటికే మారు మనసు పొందానండి, క్రీస్తుని అంగీకరించాను. ఓకే నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని క్రీస్తుని అంగీకరించాను ఉమ్, నిత్యరాజ్యం కోసం. ఉమ్, ఆ ఉమ్, తర్వాత వివాహం చేసుకున్న తర్వాత 7వ రోజునే బైక్ మీద వస్తాం, ఆ రోజే తీసుకొస్తాం. అంటే అన్ని ఆచారాలు ఏమీ లేకుండా చేసుకున్నాను వివాహం నేను. ఉమ్, ఉమ్, సో అలా చేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా వ్యతిరేకం అవ్వాలి, ఇంట్లో వాళ్ళకి అక్కడ అందరికీ కూడా. ఉమ్, ఆ 7వ రోజునే మీరంటే నాకు ఇష్టం లేదు, మా ఉమ్, ఇంట్లో వాళ్ళు చేసుకున్నారని చేసుకున్నాను, ఐ డోంట్ లైక్ యూ. ఉమ్, సర్లే కదని నేను అట్లాగే ఉన్నానండి, ఓపిక పట్టాను. ఆ, ఒక 2 months ఉంది, గొడవ పెట్టింది, అట్లా అట్లా ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని వెళ్ళిపోయిందండి. ఉమ్. వెళ్ళిపోయినా కానీ నేను 3 years వెయిట్ చేశాను. 3 years వెయిట్ చేసినా కానీ హలో ఎస్ బ్రదర్, ఎస్ డు యూ హియర్ మీ? ఎస్ ఎస్ యా, త్రీ ఇయర్స్ వెయిట్ చేశానండి. 3 years వెయిట్ చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నాకు అసలు ఒక్కరు కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఏం మాట్లాడలేదు. నేనే పదే పదే సేవకులను తీసుకెళ్ళటం, తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి పదే పదే వెళ్ళినా కానీ ఎన్నిసార్లు తీసుకెళ్ళినా అవమానించి పంపించారండి అన్నింటికి. ఇంకా నేను కొంతమంది సేవకుల దగ్గర సలహా తీసుకుని నాకు నేను దేవుని ప్రార్థించుకున్నాను. అమ్మాయి నాకు లెఫ్ట్ మీ డివోర్స్ ఇచ్చేసి ఆ తర్వాత నేను వివాహం చేసుకున్నానండి. ఓకే చేసుకున్నాను. అంటే ఇదివరకి ఇబ్బంది పడ్డాను కదని అన్ని సెట్ చేసుకుని అన్ని చూసుకుని వివాహం చేసుకున్నానండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ప్లాట్ఫామ్, నా క్వశ్చన్, ఐ హావ్ 2 questions అండి. నేను దేవునిలోకి వచ్చిన తర్వాత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఎప్పుడైతే ఆమె నన్ను లెఫ్ట్ చేసిందో మళ్ళీ నేను సేవకి వెళ్తే సెకండ్ మ్యారేజ్ వివాహానికి ఆటంకం, దేవుని సేవకి ఆటంకం ఉండదని నేను సేవ చేయడం కూడా మానేశానండి. అసలు ఆ థాట్ లేదు. ట్రైనింగ్కి వెళ్దాం అనుకుని ట్రైనింగ్ కూడా వెళ్ళలేదు, ఆగిపోయింది. అండ్ రెండోది, ఇప్పుడు నేను వివాహం చేసుకున్నాను కదా, నేను ఫస్ట్ది సేవకి ట్రైనింగ్కి వెళ్ళి సేవకి వెళ్ళొచ్చి వెళ్ళకూడదా అకార్డింగ్ టు బిబ్లికల్ వ్యూ? అండ్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు వివాహం చేసుకున్న నన్ను నా భార్యని దేవుడు ఎలా చూస్తున్నాడు? మమ్మల్ని భార్య భర్తలుగా చూస్తున్నాడా, లేకపోతే మాది ఆయన వివాహంగానే చూస్తున్నాడు, వివాహం కానిలాగా చూస్తున్నాడు? ఈ క్వశ్చన్స్ కి మీరు కొంచెం నాకు ఆన్సర్ చెప్తారు. ఎస్ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, మీ మ్యారేజ్ వ్యాలిడా కాదా అనేది క్వశ్చన్. యాక్చువల్లీ మీ మైండ్లో ఉన్న క్వశ్చన్ ఈజ్ యువర్ మ్యారేజ్ ప్రెసెంట్లీ మీరు చేసుకున్నటువంటి మ్యారేజ్ ఏదైతే ఉందో అది వ్యాలిడా కాదా అని అడుగుతున్నారు. అకార్డింగ్ టు గాడ్స్ వ్యూ. అకార్డింగ్ టు గాడ్స్ వ్యూ, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఫస్ట్ మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఈ అంశానికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అనలైజ్ చేసినప్పుడు వాట్ వి క్లియర్లీ అండర్స్టాండ్ ఇస్ డివోర్స్ కి కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశాన్ని కోల్పోతారు తప్ప, డివోర్స్ కి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశము లేకుండా చేసి అన్యాయం అయిపోయిన వాళ్ళని మళ్ళీ అన్యాయానికే గురి చేసేటటువంటి నియమం ఏది బైబిల్లో కనబడట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, చాలా క్లియర్గా సంసార ధర్మం నిర్వర్తించినటువంటి ఒక జీవిత భాగస్వామిని విడిచిపెట్టి వెళ్ళేటటువంటి స్వేచ్ఛ బైబిల్ ఇచ్చింది. నిర్గమకాండము 21వ అధ్యాయము 10వ వచనంలో. సో కేవలం ఒకే ఇంట్లో ఉండి సంసార ధర్మము నిర్వర్తించకుండా ఉద్దేశపూర్వకంగా సహకరించకుండా ఉంటేనే బైబిల్ అలాంటి లిబర్టీ ఇస్తుంది అని అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 3 years అసలు మీతో అసోసియేట్ అవ్వడానికి ఇష్టం లేనటువంటి ఒక స్పౌస్తో కలిసి ఉండాలనే నియమం బైబిల్ చెప్పదు డెఫినెట్లీ. కాబట్టి మీరు విక్టిమ్గా మీరు మీ లైఫ్ని కొనసాగించేటటువంటి విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో బిబ్లికల్గా తప్పేమీ లేదు. ఎక్కడ తప్పేమీ లేనప్పుడు సేవకి అది ఆటంకం కాదు అన్నది ఖచ్చితంగా మనం నిర్ధారించి చెప్పొచ్చు. మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ వరకే ఉన్న విషయాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాను. బ్రదర్, నేను చెప్పింది 100% మీకు నిజమే చెప్పానండి. ఎందుకంటే నేను మిమ్మల్ని సస్పెక్ట్ చేసి చెప్పట్లేదు. అంటే ఇందులో ఇంకేమైనా లేదండి, నేను పూర్తిగా మీకు నేను ఫాలో అవుతున్నానండి మిమ్మల్ని ఎప్పటి నుంచి అంటే రక్షణ టీవీలో మీరు, ప్రవీణ్ పగడాల గారు అండ్ బ్రదర్ డాన్ ఏదో పేరు, అప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి నేను. ఓకే
నాకు చాలా ఇంట్రెస్ట్ డాన్ అండి హిస్టరీ కోసం మీరు డాన్ చెప్పేది ఆయన అపాలజెటిక్స్ అని చెప్పేది. పెట్టుకున్నారు ఆయన, నవీన్ వడ్డే గారు. యాక్చువల్లీ డాన్ అపాలజెటిక్స్. యా 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 బట్ ఆ తర్వాత నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి ఎప్పటి నుంచో. సో అందుకని నా ఫీలింగ్స్ అని మీకు చెప్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది కదా, సో అందువల్ల మీ దగ్గరకు వచ్చానండి. అంటే మీరు నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది అనమాట. అంటే డౌట్ చేసి చెప్పడం కాదు, బట్ మీరు చెప్పిన వివరాలని బట్టి అనలైజ్ చేయాల్సి వస్తే కనుక దిస్ ఇస్ వాట్ ద బైబిల్ హ్యాస్ టు సే అబౌట్ ఇట్. బ్రదర్ అంటే అన్ని చెప్పలేం కానీ నేను చెప్పిన నిజాలు మీతో షార్ట్ కట్ లో చెప్పాను. అది సరిపోయింది బ్రదర్. సో దానికి తగ్గట్టుగా ఇది బైబిల్ ఇచ్చేటటువంటి ఆన్సర్ బ్రదర్ అని. థ్యాంక్ యూ. అంటే నేను చాలా మదన పడుతున్నానండి, ఈ రోజు మీరు నా మదనం తీర్చారనమాట. ఎస్ బ్రదర్, దేవుని వాక్యం తీర్చింది బ్రదర్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత సురేష్ బాబు అనే ఐడి నుంచి జాయిన్ అయ్యారు. మీరు అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడగండి. హలో బ్రదర్. ఎస్ బ్రదర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినిపిస్తుందా బ్రదర్? ఇప్పుడు వినిపిస్తుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు వినిపిస్తుందా అన్నది మాత్రం బ్రేక్ అవ్వకుండా వినపడింది. బ్రదర్ తర్వాత వినపడలేదు. బ్రదర్ ఇప్పుడు వినిపిస్తుందా? మీరు ప్రశ్న అడగండి బ్రదర్, ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు చూద్దాం. ఓకే బ్రదర్, నా పేరు సురేష్ బాబు అని ఇక్కడ కర్ణాటక నుంచి అర్థం కాకపోవడం కదా, అసలు ఏం వినపడట్లేదు. నాకు వినిపిస్తుంది. అవునా? ఐఎమ్ అనేబుల్ టు హియర్ హిమ్ టోటలీ. ఓకే, నేను రిపీట్ చేస్తాను. సురేష్ గారు చెప్పండి. అదే ఒక ప్రశ్న అడగాలనుకున్నాను బ్రదర్. 2 సాముయేలు 24వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దావీదును దేవుడు ప్రేరేపించినట్లుగా ఉంది బ్రదర్. అదే విషయాన్ని 1వ దినవృత్తాంతం గ్రంథంలో 21వ అధ్యాయము 1వ వచనంలో సాతాను ప్రేరేపించినట్టుగా ఉంటుంది బ్రదర్. దాన్ని కాంట్రడిక్షన్ గా మనకు అర్థమవుతుంది కదా, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి బ్రదర్? బీబు గారు నన్ను రిపీట్ చేయమంటారు క్వశ్చన్? చెప్పండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలోనేమో దేవుడు దావీదుని ప్రేరేపించినట్టుగా ఉంటే, దినవృత్తాంతాల గ్రంథంలోనేమో 21వ అధ్యాయంలోనేమో సాతాను ప్రేరేపించినట్టుగా ఉంటుంది కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతుంది. అంటే ఇప్పుడు దావీదు చేసింది పాపం కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని పాపం చేయమని ప్రేరేపించాడు కాబట్టి ఖచ్చితంగా అది చేసింది సాతానే. పాపం చేయమని ప్రేరేపించింది సాతానే, పాపం చేసింది దావీదే. దానికి వాళ్ళిద్దరే బాధ్యత వహించాలి. కానీ వాళ్ళిద్దరు కూడా దేవుని నియంత్రణ కిందే ఉన్నారు కాబట్టి, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి, దేవుడు ఎంత మేరకు అనుమతిస్తే అంత మేరకు మాత్రమే చేయగలిగారు కాబట్టి, ఒక వర్జన్లో దేవుడు చేసినటువంటి ఒక కార్యంగా దేవుని అనుమతి నేపథ్యం నుండి దాన్ని మాట్లాడడం అనేది ఇన్కన్సిస్టెన్సీ కానీ కాంట్రడిక్షన్ కానీ అనుకోవడానికి వీల్లేదు. ఓకే, సో ఈ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాము ఇదివరకు కూడా. సో డీటెయిల్గా దాని గురించి నేను అహ్మద్ దీదాత్కి సమాధానం రాసినటువంటి బైబిల్ ఏది దేవుని వాక్యం బైబిలా ఖురానా అనేటటువంటి పుస్తకంలో ఈ క్వశ్చన్ రేస్ చేశారు. దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను నేను. సో ఆ పుస్తకం ఒకసారి రెఫర్ చేయడం ద్వారా మేబీ మీకు ఇంకొంచెం క్లియర్ ఆన్సర్ రావచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయ అభావం బట్టి అంతే చెప్తున్నాను అనమాట. బట్ ప్లీజ్ రెఫర్ టు దట్ బుక్. అది హితబోధ.com అనే వెబ్సైట్లో విమర్శకులకు జవాబు అన్నటువంటి సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత లైవ్ చాట్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం. ఓకే, సమయం 9 అవుతుంది ఆల్రెడీ. బ్రదర్ సురేష్ గారు ఏమైనా చెప్తున్నారా? మీ వాయిస్ అసలు వినిపించట్లేదు. వీఆర్ వెరీ సారీ. మీరు ఏమైనా చాట్ చేయగలిగితే ప్రయత్నం చేయండి జూమ్లో. మీకు ఏదైనా ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే నేను అందులో చూసి అడుగుతాను. తర్వాత లైవ్ చాట్ క్వశ్చన్స్ గారు. మొదటి ప్రశ్న దాదాపుగా మీరు ఆన్సర్ చేశారు కొంతవరకు. థ్యాంక్స్ Vibhana for not making any exclusive video about the death mystery of Praveen Pagadala, but how to understand as a believer about both narratives, drunk and drive, accident or murder. అది చాలా క్లియర్ గా చెప్పేసాం అనుకుంటా మనం. బట్ ఈ బ్రదర్ కి థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన సరైన పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకుంటున్నారు మా సైలెన్స్ ని కానీ మేము ఏమీ చెప్పకుండా ఉండడాన్ని బట్టి. కానీ
అంటే వీ జస్ట్ డోంట్ వాంట్ టు యాడ్ టు ద కన్ఫ్యూజన్ బై సింప్లీ స్పీకింగ్ వాట్ వీ డు నాట్ నో. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ దట్ బ్రదర్. ఎస్. తర్వాత లక్ష్మణ్ రాక్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, జెనసిస్ 3:22 and 24 అండ్ రెవల్యూషన్ 2:7 ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అంటే జీవ వృక్షానికి సంబంధించిన కాంటెక్స్ట్ అనుకుంటాను రెండు కూడా. అంటే మొదట 3వ అధ్యాయంలో ఏమో జీవవృక్షము ఫలానికి యాక్సెస్ లేకుండా, అంటే వాళ్ళకి అది అందుబాటులో లేకుండా దేవుడు చేసినటువంటి ఒక సన్నివేశాన్ని చదువుతున్నాము. ప్రకటన గ్రంథం 2:7 అయితే మళ్ళీ దాని నుండి భుజించేటటువంటి ఆధిక్యతను ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని చదువుతా ఉన్నాం. సో అంటే అది ఒకటేమో మానవుడు దేవునితో కోల్పోయినటువంటి సంబంధానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభులో మనకు లభ్యము అయినటువంటి రక్షణ భాగ్యం ద్వారా మళ్ళీ దేన్నైతే మనం కోల్పోయామో దాన్నే తిరిగి పొందేటటువంటి ఆధిక్యత గురించి ప్రకటన గ్రంథం 2:7 మాట్లాడుతుంది. సో ఆ విధంగా కాంట్రాస్ట్ గా చూడొచ్చు. ఒకటి కోల్పోయిన సందర్భాన్ని గురించి, ఒకటి తిరిగి మనకు అనుగ్రహించబడేటటువంటి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత అదే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న. బ్రదర్, ఇలా అడగాలో లేదో తెలియదు, అయితే అక్కడక్కడ తవ్వకాల్లో కానీ ఇంకా సంథింగ్ ఏదో దీస్ టైంలో అన్య దేవతల విగ్రహాలు బయటపడటం మనం చూస్తూ ఉంటాం కదా, అసలు అవి ఎక్కడివి జియోగ్రఫికల్? అదే ప్రశ్న. అంటే ఒక్కొక్క తవ్వకంలో దొరికినటువంటి ఒక్కొక్క విగ్రహము వెనకాల ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. సో దాన్ని ఇండివిజువల్ కేసెస్గా స్టడీ చేయాల్సి ఉంటుంది కదా, జనరలైజ్ చేసి మనం దాని గురించి మాట్లాడలేము. కానీ జియోగ్రఫికల్ లొకేషన్ అంటే అవి ఎక్కడ దొరికాయో అక్కడికి సంబంధించినవే అయి ఉండాలి న్యాచురల్లీ. అవి ఎక్కడి నుంచో ఇక్కడికి రావు కదా, ఇట్ ఈస్ నాట్ వాటర్ దట్ ఇట్ ఫ్లోట్స్. సో ఎక్కడ దొరికాయో ఆ స్థానికంగా సంబంధించినటువంటిది ఏదైనా అయి ఉండాలి, చరిత్రలో ఎప్పటిదో అయి ఉండాలి. ఒక విషయం ఏం తెలియజేస్తుంది అంటే విగ్రహారాధన చాలా పాతది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మానవ తిరుగుబాటు దేవునికి వ్యతిరేకంగా అన్నది మాత్రం చాలా ఖచ్చితంగా అది నిర్ధారిస్తుంది అంతే. తర్వాత వెంకటేష్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న. డియర్ బ్రదర్ బిబు, ఐ వుడ్ అప్రిషియేట్ యువర్ థాట్స్ ఆన్ మై పర్స్పెక్టివ్. ఐ బిలీవ్ దట్ sharing the gospel, loving others and forgiving those who have wronged us, provided they confess, do not mean we should refrain from enforcing legal punishment on criminals. If that were the case, how could we as Christians assert that the Indian Penal Code is inspired by the Bible? Would it be wrong or unbiblical to uphold and apply the laws established by the government and judiciary? Yeah. So actually ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే మనము క్షమించాలి, మనకు వ్యతిరేకంగా తప్పు చేసిన వారిని మనం క్షమించాలి అనే నియమాన్ని మనం పాటిస్తున్నప్పుడు అది ఒకవేళ మనకు వ్యతిరేకంగా చేయబడినటువంటి తప్పిదం ఒక నేరం అయితే, ప్రభుత్వం ద్వారా శిక్షింపబడాల్సినటువంటి ఒక నేరం అయితే, ఆ శిక్ష రావాలని కోరుకోవడం, దానికోసం ప్రయత్నించడం, పోరాడడం అనేది తప్పు అవుతుందా అంటే వాస్తవానికి కాదు, తప్పు అవ్వదు. అంటే మనము మన హృదయంలో ఎలాంటి ప్రతీకార భావము ఉంచుకోకూడదు అన్నది ఎంత వాస్తవమో, దేవుడు సమాజంలో అదేంటి భద్రత, తర్వాత సమాధానంగా ఒకరి పట్ల ఒకరు నేరాలు చేయకుండా శాంతి భద్రతలు కొల్పే విధంగా ఏదైతే చట్టపరమైనటువంటి నియమాలు నేర్పించాడో వాటిని ఎన్ఫోర్స్ చేసేటటువంటి ఒక గవర్నమెంట్ కింద మనం ఉన్నామంటే దాని ఒక గొప్ప ప్రివిలేజ్గా మనం భావించాలి. చట్టంతో ఎప్పుడు సహకరించే వారిగా ఉండాలి. నేరం చేసినటువంటి ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా మాత్రమే చేయలేదు. నేరం అనేది ఏ నేరమైనా సమాజానికి వ్యతిరేకంగా చేయబడుతుంది. కాబట్టి సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఆ వ్యక్తికి శిక్ష పడేలాగా చేయాలి. మన చట్టంతో సహకరించే వారిగా ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి నియమాలను ఇక్కడ మనం ఖచ్చితంగా అప్లై చేయాలి. అది లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను అనుకుంటాను. ఖడ్గం పట్టుకున్నటువంటి అధికారి ఎందుకు ఖడ్గం పట్టుకున్నాడు? కూరగాయలు కోయడానికి కాదు, తప్పు చేసిన వాడి తలకాయ తీయడానికి. దానికి మనం సహకరించే వారిగా ఉండాలి. ఆ అధికారానికి మనం లోబడాలని చెప్తున్నాడు. ఆ అధికారాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుని నియమాన్ని తిరస్కరిస్తున్నారని చెప్తున్నాడు. సో ఒకవైపు మనం క్షమించేవారిగా ఉండాలి. అలా అని చెప్పి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలకు ఆటంకంగా మన క్షమాపణ ఉండకుండా కూడా జాగ్రత్త పడాలి అనేది గుర్తుపెట్టుకున్నాను. తర్వాత జాన్సన్ ఎడ్వర్డ్స్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఆన్ ట్రినిటీ. పాత నిబంధనలో యెహోవా దేవుడు మాట్లాడిన ప్రతిసారి
అది యేసుక్రీస్తు అని విన్నాను, ఇది నిజమేనా? అబ్రహాముతో విందుకు వచ్చింది కూడా యేసుక్రీస్తేనా? అది ప్రశ్న. కనిపించిన వ్యక్తి, దేవుడుగా కనిపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యేసుక్రీస్తు అని చెప్తాం మనం ఖచ్చితంగా. ఎందుకనంటే దేవుడిని ఎన్నడూ ఎవరు చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరిచాడు అని యోహాను 1:17 చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము దగ్గరికి విందుకు వచ్చిన సందర్భముతో సహా దేవుడు వ్యక్తిగతంగా దర్శన రూపకంగా కాదు, డైరెక్ట్గా ఒక వ్యక్తితో సంపర్కంలో మీకు వచ్చినటువంటి ఏ సందర్భం అయినా సరే అది యేసుక్రీస్తే అయి ఉండాలి. ఎందుకంటే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన ఎప్పుడైనా కనపరిచాడు. అది కాకుండా ఎవరు దేవుడిని చూసిన దాఖలు లేవని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటాం. తర్వాత లక్ష్మణ్ రాక్ అని అడిగినట్టు ప్రశ్న, ఈనాటి క్రిస్టియన్స్ పూర్వంలా సువార్త దండయాత్రలు కానీ కరపత్రాలు కానీ పంచడం లేదు. వై? ఆ రోజుల్లో ఉన్న వాక్యమే దేవుడే ఇప్పుడు ఉన్నాడు కదా, మాథ్యూ 10:28. ఎలాంటి రీజన్స్ మనల్ని ఆపుతున్నాయో చెప్పండి. అంటే ఐ డోంట్ నో, అంటే ఇప్పటికి కూడా నాకు తెలిసి కరపత్రాలు పంచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను కూడా వ్యక్తిగతంగా కరపత్రాలు పంచడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగి ఉన్నవి తీసుకొని వెళ్ళడము, అలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. సో జరగట్లేదు అనడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా దాని పట్ల నిర్లక్ష్యత చూపిస్తూ ఉంటే, లేకపోతే అలక్ష్యత చూపిస్తూ ఉంటే కనుక వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి మనం ప్రోత్సహించాల్సినటువంటి విషయం అది. సో ఖచ్చితంగా చేసే వాళ్ళైతే చేస్తున్నారు. అయితే మోడర్న్ మెథడ్స్ని కూడా మనం వాడుకోవాలి. టెక్నాలజీ డెవలప్ అవడంతో, సోషల్ మీడియా మనకు అందుబాటులో రావడంతో చాలామంది సోషల్ మీడియాలో టైంపాస్ చేసుకుంటున్నారు క్రిస్టియన్స్ కూడా. కానీ సోషల్ మీడియాని ఒక బలమైన టూల్గా వాడి మనం సువార్త వ్యాప్తి చెందించడం అనేది చేయొచ్చు. సో ప్రతి అవకాశాన్ని, ప్రతి టెక్నాలజీని, ప్రతి సౌకర్యాన్ని మనం సువార్త ప్రకటనకు మాధ్యమంగా మనం మలుచుకోగలిగితే కనుక ఇంకా ఎఫెక్టివ్గా దాన్ని చేయగలుగుతాం. అది చేసే సమర్పణ ఉండాలి అంతే. ఓకే, రైట్. తర్వాత వర్ధన్ అనే అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ ది లార్డ్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యాక్ట్స్ 2:17? హౌ కెన్ వి అండర్స్టాండ్ ఇట్ టుడే? అపోస్తల కార్యములు 2:17 పేతురు ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు. అంటే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినది ఇదే అని చెప్తూ అక్కడ పరిశుధాత్మ దిగి రావడాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా వర్ణిస్తా ఉన్నాడు. సో యోవేలు ప్రవక్త ద్వారా వర్ణించబడింది ఇదే అని ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడ యోవేలు దీని గురించి మాట్లాడాడు అని అంటే యోవేలు 2:27 నుండి చదివితే పేతురు ఏ మాటలనైతే ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడో అవే అక్కడ యోవేలు గ్రంథంలో కూడా చదువుతామన్నమాట. సో యోవేలు ఇవన్నీ కూడా జరుగుతాయని దేని గురించి అయితే ప్రవచించి మాట్లాడాడో ఆ ప్రవచన నెరవేర్పునే మీరు ఇప్పుడు చూస్తున్నారు అని అక్కడ నిలబడినటువంటి ఇశ్రాయేలీలతో పేతురు మాట్లాడుతున్నాడు. సో పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగొస్తాడు, దేవుని ప్రజలందరిపైన ఆయన కుమ్మరించబడతాడు, సర్వశరీరులు దేవుని ఆత్మను పొందుకుంటారు అన్నటువంటి వాగ్దానము ఆ సందర్భంలో నెరవేర్చబడ్డం అనేది ప్రారంభమైంది. అది మొదలుకొని రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణలో భాగంగా పరిశుద్ధాత్మను కూడా పొందేటటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం లేఖనాలు. సో దట్ ఈస్ బ్రీఫ్లీ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్. తర్వాత జయకుమార్ అని అడిగినటువంటి ప్రశ్న, దేవుడు ఒక వ్యక్తిని పరిచర్యలో బాగా వాడుకుంటున్నప్పుడు పాపం విషయంలో అతనిలో ఏదైనా ఒక బలహీనత ఏర్పడినప్పుడు ఆ బలహీనతను బట్టి అతని పరిచర్యలో అదే విధంగా వాడుకుంటాడా, అతనిని తొలగిస్తాడా? పాపంలో అతను కొనసాగుతూనే పరిచర్య చేస్తున్నాడు అని అంటే అతను తన సొంత ఇష్టంతో పరిచర్య చేస్తున్నాడే తప్ప దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే పాపంలోనే ఒక వ్యక్తి ఉంటూ అయినా దేవుడు అతన్ని వాడుకోవడం అనేది జరగదు. సో అతన్ని సరిచేసి వాడుకుంటాడు. అండ్ దేవుడు ఆమోదిస్తూ పరిచర్యలో కొనసాగింప చేస్తూ ఉండని వ్యక్తిని తొలగించడం అనే ప్రస్తావన కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ పాపం చేస్తూ ఆయన పేరుతోనే పరిచర్య చేస్తున్నాడు కాబట్టి అది దేవుని నామానికి అవమానకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కఠినమైనటువంటి పర్యవసనాలని దేవుడు అనుమతించే అవకాశం ఉంది. అంటే అలాంటివి చేసే అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇలాగే చేస్తాడని ఏమీ చెప్పడానికి లేదు. లేకపోతే తర్వాత ఏదైనా జరిగిన తర్వాత ఇది దానికి పర్యవసానంగానే దేవుడు ఇది చేస్తూ వచ్చాడు అని అనుకోవడం కానీ ఖచ్చితంగా మనం నిర్ధారించే అవకాశం కూడా లేదు. తర్వాత విజయ్ అని అడిగిన ప్రశ్న, బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఈజ్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ బిబ్లికల్లీ కరెక్ట్? ఒకసారి రక్షించబడితే ఇక ఎన్నటికీ రక్షించబడినట్లే అనేటువంటి బోధ సరైనదేనా? అంటే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అనే దానిపైన నా సమాధానము
మీరు తీసుకోవడము ఆధారపడి ఉంటుంది. బట్ రక్షణ అనేది నిజంగా దేవుడు చేసేటటువంటి రక్షణ కార్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక, దేవుడు ఒక వ్యక్తిని పాపం నుండి రక్షించి నిత్య జీవం అనుగ్రహించేటటువంటి రక్షణ గురించి మనం మాట్లాడితే కనుక, అనుగ్రహించబడింది నిత్య జీవం కాబట్టి ఆ నిత్య జీవం అంతమైపోవడం అనేది ఎప్పుడు జరగదు. అట్లా అయితే అది నిత్య జీవం కాదు. ఒకవేళ అది అంతమైపోగలిగితే అది నిత్య జీవం కాదు. సో దేవుడు అనుగ్రహించేది నిత్య జీవం కాబట్టి అది కోల్పోవడం అనేది, అది దానికి ఎలాంటి అంతరాయమైన కలగడం లేదా అది అంతమైపోవడం అనేది ఎప్పుడు జరగదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈవెన్ బై ద వెరీ డెఫినేషన్ ఆఫ్ వాట్ వీ గెట్ ఇన్ సాల్వేషన్, నేను వాటికి నిత్య జీవం అనుగ్రహిస్తాను కాబట్టి అవి ఎన్నడూ నశించవు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు కావచ్చు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపరు అన్నటువంటి నిశ్చయత కావచ్చు, ఇంకా దానికి సంబంధించి అంటే తొట్టిల్లకుండా మనల్ని కాపాడి నిర్దోషులుగా ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుకుంటాడని, మనలో ఈ మంచి కార్యాన్ని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని జరిగిస్తాడు అని, ఇట్లాంటి నిశ్చయత మాటలు ఏవైతే చెప్తా ఉన్నాడో అవన్నీ ఖచ్చితంగా మనం రక్షణ కోల్పోము. ఒకసారి రక్షింపబడితే నిత్యము మనం రక్షింపబడినట్టే అన్నటువంటి నిశ్చయతను ఇస్తా ఉన్నాయి. కానీ చాలా మంది విశ్వాసులుగా చెప్పుకొని కొంతకాలం తర్వాత విశ్వాస త్యాగం చేసి విశ్వాస భ్రష్టులైపోయి మళ్ళీ లోకం వైపుకు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు మన సంబంధులు కారు, వాళ్ళు మన సంబంధులు అయితే మనతోనే కొనసాగుండేవారు, వాళ్ళు మన సంబంధులు కారని నిరూపించబడ్డానికి వాళ్ళు మనలో నుండి బయటకు వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు యోహాను, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో. సో డెఫినెట్లీ ఎవరినైతే దేవుడు రక్షించుకున్నాడో వాళ్ళు అంతం వరకు ప్రభువులో నిల్చుంటారు. ఒకవేళ వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతే కనుక వాళ్ళు రక్షింపబడ్డారని వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు నిజంగా రక్షింపబడినటువంటి వాళ్ళు కాదు. మనం అనుకున్నాం వాళ్ళు రక్షింపబడ్డారని, కానీ దేవుడు వాళ్ళ రక్షణను రక్షణగా పరిగణించలేదు. అది ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవ అనుభవం కాదు. ఇంతతోటి లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలన్నీ పూర్తి చేసుకున్నాం కనుక కొన్ని క్లుప్తమైన ప్రకటనలతోటి ముగించుకున్నాము. వీక్షకులందరికీ నేను ప్రతి వారికి జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరుల్ని తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకోవడానికి కృషి చేస్తుంది. వ్యాసాల రూపంలోను, బైబిల్ వ్యాఖ్యానాలు, అలాగే సండే స్కూల్ పాఠాలు, టీఎస్కే క్రాస్ రిఫరెన్సెస్ తో కూడినటువంటి బైబిల్, అనేక వనరులని ఉచితంగా తెలుగులోకి అందుబాటులో తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. ఆ రిసోర్సెస్ అన్ని మీకు మా వెబ్సైట్ ద్వారాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ ద్వారాను అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే మా వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులు ఒకసారైనా మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆ రిసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే మా యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దట్ మీకు మేము పోస్ట్ చేసే వీడియోస్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి, మీరు మమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండొచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని గురించి అండ్ ఈ రిసోర్సెస్ గురించి వీటిని మీరు వినియోగించుకోవడంతో పాటుగా మీకు తెలిసిన పరిచయస్తులకి కూడా తెలియపరచాలని మనవి చేస్తూ ఉన్నాము. తద్వారా వారు కూడా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఆ పని చేయడం ద్వారా మేము చేస్తున్న ఈ పరిచయను ప్రోత్సహించిన వారు అవుతారు. దీనికి మీరు కూడా ఎంతో కొంత ఈ పనికి కంట్రిబ్యూట్ చేసిన వారు అవుతారు. అండ్ ఇలాంటి ఒక క్రైస్తవ స్పందన లాంటి ఒక Q&A ప్రోగ్రాము ఇంగ్లీష్ లో కూడా ద బెరియన్ ఆర్ అనే పేరుతో మా బైబిల్ స్పోక్స్మెన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు లైవ్ ప్రసారం చేయబడుతుంది. సో మీకు తెలిసిన మిత్రులు, సహోదరులు, మీ సంఘంలోని యవనస్తులు ఎవరైనా ఇంగ్లీష్ లో ప్రశ్న అడగటము, ఇంగ్లీష్ లో జవాబులు చెప్తే ఎవరైనా దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి బెరియన్ ఆర్ గురించి తెలియపరచాలని మనవి బైబిల్ స్పోక్స్మెన్ అనే మా వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ప్రసారం అవుతుంది ప్రతి శనివారం సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు. సో క్రైస్తవ స్పందన క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే